అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబకృతార్థసార్థవాహం శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్ విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే శ్రీ వాసుదేవ నమోస్తుతే సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతీ శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా గురువాయుపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం శివాయ గురవే నమః శివాయ గురవే నమః శివాయ గురవే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీ విష్ణురూపాయ నమః శివాయ శ్రీమన్నారాయణాయ నమః శ్రీకృష్ణ శరణం మమ శ్రీకృష్ణ శరణం మమ శ్రీకృష్ణ శరణం మమ శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. ఆలయంలో వెలసి అనుగ్రహిస్తున్న శ్రీ మహాలక్ష్మి సమేతుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి పాదపద్మాలకు నమస్కరిస్తూ ఈ భృగువార సందర్భంగా పూజనందుకున్న తల్లి శ్రీ వరలక్ష్మీదేవి పాదపద్మాలకు నమస్కరిస్తూ జగన్మాతా పితృలైన లక్ష్మీనారాయణ సమక్షంలో ఈరోజు నారాయణీయం 4వ రోజు ప్రవచనం ప్రారంభించుకుంటూ ఉన్నాం. స్వామి అవతారముల వైభవాన్ని గ్రహిస్తూ విరాట్ పురుషుడు యజ్ఞవరాహస్వామి అదేవిధంగా నృసింహస్వామి యొక్క అవతారములు చెప్పుకున్నాం. ఒక్కొక్క అవతారం ఒక్కొక్క తత్వాన్ని చెప్తుంది. నారాయణ అవతారముల్లో ధర్మాన్ని ప్రతిష్ఠ చేసిన అవతారములు, జ్ఞానాన్ని ప్రసాదించిన అవతారములు కూడా ఉన్నాయి. ఎందుకంటే బ్రతుకు బాగుపడడానికి మన వేదధర్మం ఇచ్చినవి రెండే, ఒకటి ధర్మం, ఇంకోటి జ్ఞానం. ఈ రెండు చాలా అవసరమైన అంశములు. ఈ రెండు తెలియనప్పుడు వాడి జన్మ వ్యర్థమే. ఎలా బ్రతకాలో చెప్తుంది ధర్మం, ఏది తెలుసుకోవాలో చెప్తుంది జ్ఞానం. ఈ రెండిటితో మానవుడు భగవంతుడిని ఆశ్రయించాలి. అందుకే ధర్మాన్ని ఆచరిస్తూ జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఈశ్వరుని ఆశ్రయించాలి. ఇది వేదం చెప్తున్న అంశం. అయితే రజోగుణ తమోగుణ దోషాలు పెరిగిపోతే అదే రాక్షసత్వం. దానివల్ల ఈ ధర్మాచరణపై శ్రద్ధ ఉండదు, జ్ఞానం కలగదు,
భగవంతునిపై భక్తి కలగదు. అందుకు అధర్మం ఎంత పెరిగిపోతే అంతగా ఆస్తికత ధర్మం దెబ్బతింటాయి, జ్ఞానం దెబ్బతింటుంది. దీనివల్ల మానవుడు తరించలేడు. అందుకే అధర్మం పెరిగిపోయినప్పుడు అధర్మాన్ని నడిచి ధర్మాన్ని ప్రతిష్ఠ చేయడానికి భగవానుడు అవతరిస్తుంటాడు. ఇలాంటి అవతారములు కొన్ని. కానీ విరాట్ పురుష అవతారములు అవి చెప్పినప్పుడు ఆ విధంగా చెప్పడానికి లేదు, జగద్రచనకే తాను అవతరించినది. అదేవిధంగా ఆచార్య అవతారములు కొన్ని ఉంటాయి. అవి నరనారాయణ అవతారము, కపిలావతారము, వృషభావతారము, దత్తాత్రేయ అవతారము, ఇవన్నీ కూడా ఆచార్య అవతారములను చెప్పుకోవాలి. ఉపాస్యమైన ఆచార్య అవతారం హయగ్రీవ స్వరూపం. ఈ ఆచార్య అవతారములు ఏం చేస్తాయంటే జ్ఞానాన్ని ప్రసాదిస్తాయి. దత్తాత్రేయ స్వామి వారు ఉన్నారు, వారు అసుర సంహారం చేయలేదు, కానీ ఆయన జ్ఞానాన్ని ప్రతిష్ఠ చేశాడు. ఆ జ్ఞానంలో చెక్కు చెదరకుండానే ధర్మాన్ని కూడా ప్రతిష్ఠ చేశాడు. కానీ ధర్మావతారములు జ్ఞానాన్ని ప్రతిష్ఠ చేస్తాయి, జ్ఞానావతారములు ధర్మాన్ని ప్రతిష్ఠ చేస్తాయి. కానీ ధర్మావతారం ధర్మం ప్రధానంగా కనబడుతుంది, జ్ఞానం దానితో పాటు ఉంటుంది. జ్ఞానావతారంలో జ్ఞానం ప్రధానంగా కనబడుతుంది. అందుకే మన హయగ్రీవ స్వామిని తలంచుకుంటే దానికి ఆద్యావతారం అని పేరు పెట్టేది మహాభారతం. హయగ్రీవ స్వామిని తలుచుకోగానే జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే అంటాం. ఆయన ప్రధానంగా ధర్మ ప్రతిష్ఠాత. కానీ ఆయన అసుర సంహారించి ధర్మ ప్రతిష్టాపన చేసినది ఉన్నది, కానీ జ్ఞానావతారంగానే మనం ఆయన చూస్తున్నాం. సమస్త వేదములు బ్రహ్మదేవుడికి ఇచ్చినటువంటి అవతారం హయగ్రీవ అవతారం. అదే జ్ఞానం కావలసిన వారు జ్ఞానావతారంగా హయగ్రీవ స్వామిని ఉపాసన చేస్తున్నాం. అదేవిధంగా దత్తాత్రేయ స్వామి వారు అటువంటిదే. పైగా ఒక్కొక్కరు ఒక్కొక్క తత్వాన్ని చెప్తారు, ప్రతి అవతారం ఒక తత్వాన్ని చెప్తుంది అని చెప్పుకున్నాం. విరాట్ పురుషుడు అన్నప్పుడు విశ్వవ్యాపకమైన విష్ణుతత్వం తెలియబడుతున్నది. వరాహస్వామి అన్నప్పుడు యజ్ఞావతారం. ఇక నృసింహస్వామి అన్నప్పుడు అందులో సంధ్యాతత్వం, యోగతత్వం ఇత్యాదులు ఎన్నో కూడా గోచరిస్తున్నాయి. స్వామి యొక్క సర్వవ్యాపక తత్వాన్ని ప్రకటిస్తున్నది నృసింహావతారం. ఇక ఆ తర్వాత రామావతారం ప్రధానంగా ధర్మావతారం. నరనారాయణ అవతారం తపస్సు యొక్క స్వరూపాన్ని చెప్పడానికి వచ్చిన అవతారం. అందుకే నరనారాయణుల యొక్క ప్రస్తావన కూడా భాగవతంలో ఉంది, నారాయణీయంలో ఉంది. ఆ వృత్తాంతం మనం చెప్పుకోలేదు కనుక స్మరణ చేసుకుంటున్నాం. నారాయణన్ నమస్కృత్య నరంచేవ నరోత్తమను ప్రత్యేకంగా మనం నిరంతరం నమస్కరించుకోవాలి. ఎందుకంటే భరతవర్షంలో వారికి నరనారాయణులు అత్యంత ఆరాధనీయులు అని భాగవతం చెప్తున్నది ఇక్కడ. పైగా అనేక రకములైన జ్ఞానములు తపస్సు రక్షిస్తున్నది నరనారాయణులు. అందుకే కలియుగం మొదలైనవి బాగా ప్రకోపించినప్పుడు ధర్మము జ్ఞానము మరుగుపడినట్టుంటాయి. ఇవన్నీ నశించిపోతాయని మనం అనుకుంటాం, కావు. సిద్ధభూముల్లో కాపాడబడతాయి. మళ్ళీ యోగ్యులైనటువంటి ప్రజలు వచ్చేటప్పుడు అవి అందింపబడతాయి. అంతవరకు కాపాడేవాళ్ళు ఋషులు, సిద్ధపురుషులు. అలాంటి వారు లెక్క కందనంతమంది నేటికి మన కంటికి గోచరించిన విధంగా సిద్ధభూముల్లో ఉంటారు. ఆ సిద్ధభూముల్లో వారందరికీ ఆశ్రయంగా ఆధారంగా ఉన్నవారు నరనారాయణులు. వారు తపస్సు యొక్క స్వరూపాన్ని చూపించినటువంటి అవతారం వారు. ఈ కపిలావతారం అది కూడా సాంఖ్యతత్వాన్ని సమ్యక్షాతం ఇది సాంఖ్యం. అయితే సాంఖ్య దర్శనం అని రచించిన కపిలుడు వేరు, అవతారమూర్తి అయిన కపిలుడు వేరు. కొంతమంది అది ఇది కలిపేసుకుంటుంటారు. అవతారమూర్తి అయిన కపిలుడు చెప్పింది మాత్రం ఆస్తికతని, బ్రహ్మ విద్యనే బోధించాడు. సాంఖ్య దర్శనం చేసిన వారు అంటే ఎవరికైనా ఆ విషయాలు తెలిస్తే, కొంతమంది తెలియదు, సాంఖ్య దర్శనం ఒకటి ఉందని కూడా తెలియదు, లేని పరిచయం చేయడం ఎందుకులేండి. సాంఖ్యము, వైశేషికము, యోగము, న్యాయము, మీమాంసా శాస్త్రము, దర్శన శాస్త్రాలు చాలా ఉన్నాయి. అందులో సాంఖ్యము అంటే ప్రకృతి ప్రధానంగా చెప్తారు, పరమేశ్వరుడు గురించి వాళ్ళు మాట్లాడరు, అది సాంఖ్యం. దాన్ని కపిలాచార్యుడు ఆచార్యుడు అంటారు. ఆ కపిలుడు వేరు, భాగవతంలో చెప్తున్న కపిలావతారం వేరు. మహర్షి కపిలాచార్య కృతజ్ఞో మేదినీపతి. అలాగే సగరుల్ని శపించిన కపిలాచార్యుడు కూడా భాగవతంలో చెప్పిన కపిలుడే. ఈ కపిలుడు మహర్షి, సిద్ధపురుషుడు. ఇది కూడా ఆచార్యావతారమని చెప్పుకోవాలి. ఎందుకంటే తన తల్లి అయిన దేవహూతికి ఆయన బ్రహ్మ విద్యను బోధించాడు ఇక్కడ. అటువంటి అవతారం కపిలావతారం. ఇలాంటి ఒక్కొక్క అవతారం ప్రత్యేకత మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఒక్క కథలో ఎన్నో అవతారాలు వచ్చిన కథ ఒకటి ఉన్నది. ఆ కథని ఈరోజు చెప్పుకోబోతున్నాం. దుర్వాసాసురవని తప్త దివ్యమాల్యం శక్రాయ స్వయముపదాయ తత్ర భూయః నాగేంద్ర ప్రతిమృదితే శశాప శక్రం కాక్షాంక్షి త్వదితర దేవతాంస జానాం శాపేన ప్రతిజరేత నిర్జరేంద్రే. ఒకప్పుడు ఇంద్రుడు ఐరావతం మీద ఊరేగుతూ ఉండగా దూర్వాస మహర్షి అటువైపు వెళుతూ ఉన్నారు. అప్పుడు ఇంద్రుడు జంభాసురుడైన రాక్షసుని సంహరించి ఆ ఉత్సవాన్ని చేస్తున్నారు, విజయోత్సవం. అప్పుడు దూర్వాసుల వారు ఇతడు మంచి పని చేశాడని చెప్పి విష్ణు ప్రసాదమైన ఒక మాల్యము, అంటే విష్ణువుని పూజించి ఇచ్చిన ఒక మాల, అది ప్రసాదముగా ఇచ్చాడు. మహాత్ములు మహర్షులు మాల లేదా కుంకుమ లేదా విభూది ఇవేస్తారు కదండి, ప్రసాదాన్ని ఇచ్చారు.
కానీ పదార్థ వ్యామోహం ఉన్న వాళ్ళకి ప్రసాదం విలువ తెలియదండి. ఇక్కడ పదార్థ దృష్టి వేరు, ప్రసాద దృష్టి వేరు. ప్రసాదంలో పదార్థం ముఖ్యం కాదు, దాని పవిత్రత ముఖ్యం, దాని శక్తి ముఖ్యం. కానీ గర్వమదాంధుడు ఎవడైతే ఉంటాడో, ధనమదాంధుడు, పదవీ మదాంధులు, వీళ్ళు ప్రసాదం విలువ తెలుసుకోలేరు. ఇంద్రుడు ముల్లోకాలకి ప్రభువు, పైగా ఇప్పుడే విజయాన్ని పొందాడు కదా, దానితో ఆ ఇచ్చిన ప్రసాదాన్ని, మాల్యాన్ని నిర్లక్ష్యంగా ఏనుగు కుంభస్థలం మీద పెట్టాడు. అప్పుడు ఆ ఏనుగు, అదే మదగజం మళ్ళీను, తొండంతో తీసి కింద పెట్టి తొక్కు వెళ్ళిపోయింది. అది చూసి దూర్వాసుడు శపించాడు. అయితే మహాత్ముల శాపాలంటే కేవలం క్రోధము అనడానికి లేదు, వారు ఉన్న పరిస్థితి బట్టి ఫలితం ఏంటో చెప్తారంతే. నీకు ప్రసాదం విలువ తెలియలేదు కనుక భగవత్ ప్రసాదంగా లభించిన సంపద అంతా నీటి పాలవుతుందని శపించాడు ఆయన దుర్వాసుడు. అప్పుడు బాధపడ్డాడు ఇంద్రుడు. ఎందుకంటే ఎప్పుడు ఇలా ప్రవర్తించేవాడు కాడు, ఇవాళ ఏంటో అలా ప్రవర్తించాడంటే తెలియకుండానే కొన్ని మదాలు మనలో ఉంటాయని దీన్ని బట్టి తెలుసుకోవాలి. అహంకారం అప్పుడు బయటపడుతూ ఉంటుంది. అలా దాన్ని నిర్లక్ష్యపరచడం వల్ల వచ్చిన గతి ఇది. దానితో పాదాల మీద పడి క్షమించమని వేడుకున్నాడు. మొత్తం సంపద పోయిందని ఏడుపు కాదు, ఎందుకు ఇలా తప్పుగా ప్రవర్తించాను, నాకు ఏదైనా ప్రాయశ్చిత్తం ఉందా అని బాధపడితే నీ గురువుని అడుగు అని చెప్పాడు ఆయన. ఆయన గురువు ఎవరు? బృహస్పతి. బృహస్పతిని ఆశ్రయిస్తే బృహస్పతి చెప్పినది ఏమిటంటే మనం వెళ్ళి విష్ణువుని ప్రార్థన చేయాలి అని విష్ణువుని ప్రార్థిస్తే దయామయుడైన విష్ణువు, ఆయన కృప అనేది ఒకటి ఉంటుంది. చేసిన తప్పు బట్టి ఫలితం వచ్చినా ఆయన ఆశ్రయిస్తే క్షమిస్తాడు. ఎందుకంటే కరుణా స్వభావం ఆయనది. అందుకే కరుణామయుడైనటువంటి ఆ నారాయణుడు ఉపాయం చెప్పాడు. అదేమిటంటే మీరు క్షీరసాగర మథనం చేయాలి, ఆ మథనం చేస్తే పోయిన సంపదలని తిరిగి వస్తాయి అని తెలియజేశాడు. అప్పుడు ఆ క్షీరసాగర మథనం జరుగుతుంది. అయితే దీనికి వీళ్ళొక్కరు సరిపోరు, దేవతలు, రాక్షసుల బలం సహాయం కూడా కావాలి. మరి వాళ్ళు మనకు సహాయపడతారా? అసలు ఒకరికొకరు పడదు కదా అంటే ఈ పడకపోవడాలు రాజకీయాలు ఎక్కువ కాలం ఉండవనైనా అవసరం బట్టి పొత్తు పెట్టుకోవచ్చు ఒకరికొకరు అనుకున్నారు. ఇక్కడ చూస్తుంటే లోకంలో అంతే మద్దతు ఇస్తూ ఉంటారు కదా, నిన్న వరకు కొట్టుకున్న వాళ్ళే ఇప్పుడు మద్దతు ఇస్తారు. వీడి మీద ప్రేమ కాదు, పదవి మీద లాలస, అలాంటివి ఉంటూ ఉంటాయి. కనుక వాళ్ళకి కొన్ని ఆఫర్స్ ఉన్నాయి, మీరు మేము కలిసి మథనం చేసుకుంటే కొన్ని మీకు కొన్ని మాకు, అసలు కావాల్సింది మాత్రం అమృతం. అది ఎవరికి, అది వచ్చినప్పుడు చూసుకుందాం, ముందు ఇది ప్రారంభిద్దాం అని చెప్పి క్షీరసాగర మథనం జరుగుతున్నది. క్షీరసాగర మథనం చాలా రమ్యమైన వృత్తాంతం. ఇది భారతీయ సంస్కృతిలో కొన్ని పురాణ కథలు చాలా లోపల తాత్వికమైన యోగ రహస్యాలు ఉంటాయి. అలా మనం ఒక్కొక్క కథని పరామర్శ చేస్తే జీవితాంతం అధ్యయనం చేయాల్సిన విషయాలు ఉన్నాయండి భారతీయ పురాణాలు. అంత అద్భుతమైన అంశములు భారతీయ పురాణ కథల్లో ఉంటాయి. దాన్ని మనం చూడవలసిన కోణాలు వేరే ఉంటాయి. దీన్ని యోగపరంగా అన్వయించవచ్చు, తత్వపరంగా అన్వయించవచ్చు, చాలా ఉన్నాయి. కానీ అన్ని అన్వయాలకు సమయం మాత్రం లేదు ఇక్కడ. అయితే అవన్నీ ఉన్నాయని మాత్రం సూచనప్రాయంగా చెప్తే ఆలోచనాపరులైన వారు వాటిని వారి వారి కోణాల్లో గమనించవచ్చని మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఆ సంపదలు తిరిగి ఎక్స్ప్లోర్ చేయడం అంటే తిరిగి తేవడం కోసమని ఉపాయం కూడా పరమేశ్వరుడు ఇస్తున్నాడు నారాయణుడు. అంటే ఇక్కడ నారాయణుని కృప వారికి ఉపాయం చెప్పడం మొదలుకొని ఫలం వచ్చే వరకు ఉంది చూడండి. అందుకని ఉపాయం చెప్పి ఊరుకుని మళ్ళీ చివరికి వస్తాలే అనకుండా అడుగడుగునా భగవంతుడి కారుణ్యం ఉంది. కొంతమంది అంటూ ఉంటారు భగవంతుడి కరుణ ముఖ్యమండి, అఫ్కోర్స్ మన ప్రయత్నం కూడా ఉండాలండి అంటారు. ప్రయత్నం కూడా భగవంతుడి కరుణే, తెలుసుకోండి. ఇక్కడ మంచి సంకల్పం కలగడం నారాయణ కారుణ్యం, ప్రయత్నం కూడా నారాయణ కారుణ్యం, ప్రయత్నం సఫలమవడం నారాయణ కారుణ్యం. అదే సంకల్పం మొదలుకుని సాఫల్యం వరకు సర్వేశ్వరుడు కృప ఉండవలసినదే. అది భగవత్కృప ఎప్పుడు ఉండాలి, నా నిర్వాకం ఎప్పుడు అనుకోకూడదు. ఆయన కృప వల్లే సర్వం జరుగుతున్నాయి, ఈ స్పృహ ఉండాలండి. కొంతమంది మాట వరుసకు అంటుంటారు ఏముందండి అంతా భగవంతుడి దయ అని. అవునులేండి మీదేం లేదు అంతా ఆయన దయ అంటే మళ్ళీ కోపం వస్తుంది వీడికి, పేరుకు అంటూ ఉంటారు. అలా అనకుండా చిత్తశుద్ధితో ఎప్పుడు కూడా ఇది భగవత్కృప అని అనుకుంటూ ఉంటే అహంకారం కూడా అణుగుతుందండి. లేకపోతే ఇంద్రుడు అంతటి వాడికి ఒక్క అహంకారం ఎంత కిందకి దించేసిందో చూశారు ఇక్కడ. అందుకే భగవత్ ప్రసాదాన్ని నిర్లక్ష్యం చేయకూడదని దీన్ని బట్టి మనకు తెలుస్తున్నది. అది తీర్థం అంటే నీటి చుక్క కాదు, ఆ పదార్థము తీర్థము ఇవన్నీ శక్తివంతమైనవి. భగవంతునికి ఒకసారి నివేదించినది, భగవంతునికి ఒకసారి తాకిన దానికి దివ్యత్వం వస్తుంది. అందుకే ఆ మాలను ఎలా పుచ్చుకోవాలి, ఆ పువ్వుని ఎలా పుచ్చుకోవాలి, కుంకుమ ఎలా తీసుకోవాలి కూడా శాస్త్రంలో చెప్తున్నారు. తీర్థం పుచ్చుకునేటప్పుడు వస్త్రం మడిచి పైన చెయ్యి పెట్టి శ్రద్ధగా తీసుకోవాలి, ఒక్క చుక్క కింద పడకుండా పుచ్చుకోవాలండి. అందుకని కొంతమంది ఒంటి చేయి చేస్తూ ఉంటారు, వాడికి తీర్థం ఇస్తే మహాపాపం. తీర్థం పుచ్చుకోవాల్సిన పద్ధతి ఉంది. పుచ్చుకుంటే వచ్చే పుణ్యం కంటే కింద ఒక్క చుక్కబడ్డా 8 రెట్లు పాపం వస్తుందిట. ఇది శాస్త్రం చెప్తున్నది. తీర్థము ప్రసాదము స్వీకరించవలసిన విధానం ఉంది, అందులోనే నీ శ్రద్ధ కనబడాలి. ముందు వినమితుడివై వంగి భక్తిగా అలా పుచ్చుకోవాలండి. అలా పుచ్చుకోలేని వాళ్ళకి ఇవ్వకూడదు కూడా.
ఇవి శాస్త్రం చెప్తున్నది. ఇంద్రుడంతటి వాడికే గతి పట్టింది. చూడండి, ఇక్కడ పరిశీలించవలసిన అంశం ఇది. ఇక్కడ మొత్తానికి ఇప్పుడు ఇంద్రుడు పశ్చాత్తప్తుడయ్యాడు. అందుకు నారాయణుడు అనుగ్రహించాడు. భగవంతుడి కృప ఏమిటంటే పశ్చాత్తాపం చెంది ఇకపై చెయ్యను అనుకున్న వాడికి తప్పకుండా ఆయన అనుగ్రహిస్తాడు. అహంకారం అలాగే కంటిన్యూ ఉంటే ఆయన కలగజేసుకోడు. అహంకారం అణగితేనే కానీ అనుగ్రహం రాదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఇక్కడ. ఏదైనా అహంకారం అణచుకుని ప్రార్థించాడు గనక స్వామి కృపతో ఉపాయం చెప్తున్నాడు. ఉపాయం ప్రకారంగా అసురుల్ని కూడా బ్రతిమలాడారు. వారు వీరు కలిసి మథనం ప్రారంభించారు. ఈ మథనం ప్రారంభించేటప్పుడు తీసుకురావాల్సింది మందర పర్వతం. అది తీసుకొచ్చి పెట్టాలి. అది కవ్వపు కొండ. ఆ కొండని కవ్వముగా పెట్టవలసింది కనుక దాని కవ్వపు కొండ, మందరం అన్న అదే అర్థం. దాన్ని తీసుకొచ్చి పెట్టాల్సి వచ్చింది. అప్పుడు తేవడం తెచ్చారు కానీ కదపలేకపోయారు. కొంత దూరం తేగరగలిగారు, మరి తేలేకపోయారు. వాళ్ళ బలం సరిపోలేదు. అప్పుడు మళ్ళీ నారాయణ అన్నారు. ఏది చేతనైనా చేత కాకపోయినా నారాయణ అనడం చేతనవ్వాలండి. ఇక్కడ నారాయణ అని శరణవేడగానే ఆయన వచ్చి చేత్తో ఆ పర్వతాన్ని ఎత్తి గరుత్మంతుడి మూపుపై పెట్టుకుని తీసుకువెళ్ళాడు అక్కడికి. అంటే పర్వతాన్ని ఎత్తడం అప్పుడే అలవాటు చేసుకున్నాడనమాట. ఆ తర్వాత కృష్ణావతారంలో చూపిస్తాడు ఆయన. అది తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. అందుకే నగధరుడు అయ్యాడు స్వామి. మందరధర అని పిలుస్తారు స్వామివారిని. తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. పెట్టిన తర్వాత ఇంకా మథనం చేయండి అన్నాడు. అయితే ఇప్పుడు తాడు కవ్వం ఇక్కడ కావాలి. కవ్వపు తాడు. కవ్వపు తాడు ఏది కావాలి అంటే వాసుకనే మహాసర్పం. సర్పదేవతల్లో ఉత్కృష్టమైన సర్పం. పేరు తలంచుకుంటేనే పవిత్రులైపోతాం మనం. అలాంటి వాసుకుని తాడుగా పెట్టారు. పెట్టగానే వాసుకు కొంచెం బేలమొహం వేశాడు. బేలకొంపై చుట్టూ అటు ఇటు లాగుతుంటారు. బాధ నాకు. నారాయణుని ఇలా చూశాడు. నారాయణుడి దయతో అభయం ఇచ్చాడు. నారాయణుడు చూపు పడ్డం వల్ల అంత తిప్పినప్పటికీ ఆయనకు వేదన లేకుండా ఉన్నది భగవద్ అనుగ్రహం. అలా అనుగ్రహించాడు. ఇంకా మథనం ప్రారంభం అవుతున్నది. మథనం ప్రారంభం అవుతున్నప్పుడు ఒక చిక్కు వచ్చింది. తలవైపు ఎవరు వెళతారు, తోకవైపు ఎవరు వెళతారు? ఇది పెద్ద సమస్య. తలవైపు పెడితే మధ్య మధ్యలో పాము ఒక మొహం నుంచి విషం చెమ్మొచ్చు మొహం మీదకి. దేవతలు నారాయణ వైపు చూశారు. ఏం చేద్దామంటే మనం తలవైపే వెళదాం అన్నాడు. ఇక్కడ ఏమిటి అలా అంటున్నావు అంటే నేను చెప్తానుగా రండి అన్నాడు. అందరూ తలవైపు వెళ్ళగానే రాక్షసులు తోకవైపు వెళ్లాల్సి వచ్చింది. వెంటనే వాళ్ళకి కోపం వచ్చింది. మేము అలా కనబడుతున్నాం, కాళ్ళు తోకలు పట్టుకునే వాళ్ళు అలా కనబడుతున్నావా అన్నారు రాక్షసులు. మేము చాలా గొప్పవాళ్ళం ఉన్నారు. అయితే సరే ఇటే రండి అన్నాడు విష్ణువు. వాళ్ళు ఇటు వచ్చారు, వాళ్ళు అటు వెళ్ళారు. మథనం ప్రారంభమైంది. ఇంకా తర్వాత కొంతసేపటికి ఆ పర్వతం కృంగిపోవడం మొదలుపెడుతుంది. ఇక్కడ ఆ కృంగిపోతున్న దశ వచ్చేటప్పటికల్లా మళ్ళీ చేయవలసిందేమిటి? నారాయణుని ఆశ్రయించారు. క్షుబ్ధాద్రౌ క్షుభిత జల్లోదరే తదానీం దుగ్ధాబ్ధౌ గురుతర భారతో నిమగ్నే దేవేషు వ్యతితతమేషు తత్ప్రియైషి ప్రాణైషి కమఠతనం కఠోర పృష్ఠాం. కమఠతనం, కమఠ అంటే కూర్మము, తాబేలు రూపాన్ని ధరించాడు స్వామి. అది కఠోర పృష్ఠాం, గట్టిదైన వీపు డిప్పతో ఒక అద్భుతమైన తాబేలుగా మారాడు. వజ్రాతి స్థిరతర కర్పరేణ విష్ణో విస్తారాత్ పరిగత లక్షయోజనేన అంబోద్ధే కుహరగతేన వర్ష్మనాత్వం నిర్మగ్నం క్షితిధరనాథ మున్నినేథ. 1,00,000 యోజనాల విస్తీర్ణమైనటువంటి రూపంతో వజ్రము వలె కఠినమైనటువంటి వీపు డిప్పతో ఆయన మందరపర్వతం క్రిందికి వెళ్ళి దాన్ని పట్టి నిలిపాడండి. ఇక్కడ అంటే అడుగడుగున స్వామి కారుణ్యం పర్వతాన్ని తేవడంలోనూ, వాసుకును అనుగ్రహించడంలోనూ, పర్వతాన్ని నిలపడంలో కూడా ఎలా కనబడుతుందో చూడండి. అడుగడుగున కారుణ్యాన్ని చూడాలి. అందుకే భగవద్భక్తులకి ఈ కథ చాలా ఆనందం కలుగుతుంది. ఒక్క కథలో ఎన్నో అవతారాలు ఉంటాయి. అది ఈ కథలో ఉన్న విశేషం. ఉన్మగ్నే ఝటితి తదాధరాధరేంద్రే నిర్మేతుర్దృఢమిహ సమ్మదేన సర్వే ఆవిశ్య ద్వితయ గణేపి సర్పరాజే వైవస్యం పరిసమయన్న వివృధస్తాన్. మథనం వాళ్ళు చేస్తూ ఉండగా కొంతసేపు అయ్యేటప్పటికీ పైభాగం కొంచెం తోలడం మొదలుపెట్టిందండి. ఇక్కడ అప్పుడు ఆశ్చర్యకరంగా నారాయణుడు గగనమండలంలో దానిపై చేయి పెట్టుకున్నాడు. ఇక్కడ దానితో పైన కూడా నిలబడగలిగింది స్థిరంగా. ఇప్పుడు మథనం ప్రారంభమవుతున్నది. దేవతల్లో తానొకడుగా ఉండి మథనం చేస్తున్నాడు. ఇక్కడ ఏం అద్భుతమైన దృశ్యం అండి. క్రింద కూర్మమై పట్టి ఉన్నాడు, పైన ఆధారమై చేయి వేశాడు, మధ్యలో తాను కూడా మథనం చేస్తున్నాడు. ఇక్కడ మొత్తం భగవత్ స్వరూపం పూర్ణంగా కనబడుతుంది క్షీరసాగర మథనంలో. అలా మథనం జరుగుతూ ఉండగా గరళం తరళానలం పురస్తా జలధేరు ద్విజగాల కాలకూటం.
అమరస్తుతివాదమోద నిఘ్నో గిరిశస్తం నిపపౌ భవత్ప్రియార్థం. అలా మథనం చేస్తూ ఉండగా మొదట దొరికింది గరళం. అది కూడా కదులుతున్న అగ్నిజ్వాలతో వచ్చింది. గరళం తరలా నలం పురస్తాత్. ఇది శ్రద్ధగా వినేవారికి శ్లోకాలు, కథ కంటే శ్లోకం మీద శ్రద్ధ పెడితే ఎంత రమ్యమైన నడక చూపిస్తున్నాడు. నడకలు మారుతున్నాయి. నిన్న చదివిన శ్లోకాలు తీరువేరు, వాళ్ళ చదివిన శ్లోకాలు తీరువేరు. ఇది మన భాషలో ఛందస్సు అంటారండి. సంస్కృతంలో ఛందస్సు అనే ఒక అద్భుతమైన అంశం ఉంది. అది వేదముల్లోని శబ్దం ఛందస్సు అనేది. అది మళ్ళీ మన పురాణాల్లో కావ్యాల్లో ఈ ఛందస్సు చాలా విశేషం. సంస్కృత భాష ఒక రిచెస్ట్ లాంగ్వేజ్, గ్రేట్ హెరిటేజ్ ఉంది అందులో. ఎన్ని అద్భుతమైన కావ్యాలు పుట్టాయి. ఎందరెందరో మహాత్ములు ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ఛందస్సు వాడారు. సంగీతంలో రాగాలు ఎలాంటివో సాహిత్యంలో ఛందస్సు అలాంటిది. రాగాలతో కొందరు మహిమలు చూపిస్తారు, ఛందస్సుతో కొంతమంది మహిమలు చూపిస్తారు. ఏ కథ చెప్పేటప్పుడు ఏ ఛందస్సు వాడాలి, ఈ శిల్పం ఉన్నది. అలాగే ప్రతి భాషలో కూడా వారికంటూ ఒక ఛందస్సు ఉంది, ఒక మీటర్. వారికంటూ ఒక సాహిత్యం ఉండేది. ప్రతి భాష గొప్పదే. కానీ మనం ఇతర భాషల్ని అనం కానీ మన భాష గొప్పదని చెప్పుకోవాలి అంటే సంస్కృతం తర్వాత మళ్ళీ ఛందస్సు అనే అద్భుతమైన ప్రక్రియ కలిగిన శక్తివంతమైన సంపన్నమైన భాష తెలుగు భాష అండి. నన్నయ్య గారు మొదలుకొని ఎంతమంది అత్యద్భుతమైనటువంటివి అందించారో ఆ సాహిత్యాలను నడుపుతున్న. నిన్న కూడా మన పోతన గారు ఎన్ని పద్యాలు విన్నాం. ఎక్కడ శేషపద్యం, ఎక్కడ ఉత్పలమాల, ఎక్కడ చంపకమాల, ఎక్కడ శార్దూలం, ఎక్కడ మత్తేమం, ఎక్కడ కందం, ఎక్కడ తేటగీతి, ఎక్కడ ఆటవెలది, ఎక్కడ మత్త కోకిల, ఎన్ని రకాలండి. తరువోజ, ద్విపద, అద్భుతం ఆ విన్యాసం. భగవత్ కథకి వాడేరు ఇవన్నీ కూడా మన పూర్వీకులు. ఒక్కొక్క మహాత్ముడు ఆ విధంగా పండించారు. ఇప్పుడు సంస్కృతంలో ఈ మహానుభావుడు చూపిస్తున్నాడు. అందుకే నారాయణీయంలో ఛందశిల్పం అని ఎవరు రీసెర్చ్ చేస్తే గొప్ప టాపిక్ అది. ఇక్కడ పొయిట్రీ ఎంత చక్కగా చెప్పిస్తాడో, ఎన్ని రకాల అలంకారాలు ఉన్నాయో, కవిత్వానికి కొన్ని ఉంటాయి ఈస్థెటిక్స్, అవన్నీ కూడా ఇందులో కనబడతాయి నారాయణీ కావ్యంలో. ఆ యాంగిల్లో ఎవరైనా చూస్తే ఇదొక అద్భుతం. కేవలం భక్తి భగవంతుడు అని మాత్రమే కాకుండా సాహిత్యము ఆర్ట్ అనే దృష్టితో చూస్తే భారతీయ కళలన్నీ అద్భుతంగా గోచరిస్తాయండి. వాటిలో భగవంతుడు ప్రధానంగా ఉన్న ఈ దృశ్యాలన్నీ గోచరిస్తుంటాయి. మొత్తానికి గరళం తరళా నలం పురస్తా జలధేరుద్విజగాల కాలకూటం. కాలకూట విషయం వచ్చింది. ఆ విషం వచ్చినప్పుడు అమరస్తుతివాదమోద నిఘ్నా గిరిశస్తం నిపపౌ. దేవతలు స్తోత్రం చేశారు పరమేశ్వరుడిని, శివుని. అప్పుడు శివుడు దాన్ని తాగి నిగ్రహించాడు. మొత్తం శివుడు అందులో స్వీకరించింది కేవలం విషమే. క్షీరసాగర మతంలో ఇంకేం తీసుకోలేదు ఆయన. ఆయనకి ఏం కావాలి? అమృతం కావాలా? విషం తాగి నిలబడ్డవాడికి అమృతం ఎందుకండి? ఆయన అమృతేశ్వరుడు, మృత్యుంజయుడు. ఆ మింగుతున్నప్పుడు దృశ్యాన్ని మూల భాగవతంలో ఉన్నదాన్ని పోతన గారు ఎంత అందంగా చూపిస్తారంటే, మెచ్చిన మచ్చిక కల్గిన ఇచ్చిన ఈ వచ్చుగాక ఇచ్చ నరులకున్ చిచ్చుకడి కొనగవచ్చునే చిచ్చరుచు పచ్చుపడిన శివునకు దక్కన్ అన్నాడు. ఆ పద్యం నడపడంలో ఉందని చూడండి. ఎవడి మీద ఇష్టం ఉంటే ఏదైనా ఇవ్వచ్చు. మెచ్చిన మచ్చిక కలిగిన ఇచ్చిన ఈ వచ్చుగాక ఇచ్చ వరులకున్, కానీ చిచ్చు కడి కొనగవచ్చునే. ఎంత అందమైన తెలుగు మాట అండి. చిచ్చు కడి. కడి అంటే ముద్ద. కొన్ని ప్రాంతాల్లో తెలుగు పదం కడి అని వాడతారు. చిచ్చు అంటే నిప్పు. చిచ్చు కడి కొనగవచ్చునే. నిప్పు ముద్ద ఎవడైనా తింటాడయ్యా? చిచ్చరుచు పచ్చుపడిన శివునకు దక్కన్. నిప్పుని కంటిగా కలిగిన శివుడు తప్ప నిప్పు ముద్ద ఎవడు తినగలడు అన్నాడు ఇక్కడ. పైగా తినేటప్పుడు మింగుతూ ఉంటే దేవతలందరూ సంతోషిస్తున్నారు, కానీ వాళ్ళు భరించలేక విషయం ఆయనకి ఇస్తూ ఉంటే ఆయన ఎలా భరిస్తాడండి? ఇది ఆలోచించవలసిన అంశం కదా. పోయిన ఆయనైతే ఉత్సాహంతో అందరిని రక్షించాలని తీసుకున్నాడు. కంటే జగముల దుఃఖము వింటే అంటాడు అక్కడ. జగాల దుఃఖం విన్నావు కదా, జగాల్ని రక్షించవలసిన బాధ్యత నాది కదా, మింగుతానని పార్థివదేవత చెప్పాట. అవును మింగమందిట. ఆ కథ చెప్తే ఒక్కసారి పరీక్షణ్ మహారాజుకి ఆహా ఏమిటయ్యా ఆ పార్థిదేవి, భర్త లోకాన్ని రక్షించవచ్చు కానీ భర్త విషం మింగుతాడంటే ఎలా మింగమందయ్యా అంటే సుఖయోగుడు చెప్తున్నాడు. బృంగెడివాడు విభుండని బృంగెడిదియు గరళమనియు మేలని ప్రజకున్ మృంగుమని సర్వమంగళ మంగళసూత్రమునెంత మది నమ్మినదో. తెలుగు భాషలో నిలిచిపోయే పద్యాలు ఇదొకటండి. ఆ జగన్మాత పెద్ద ముత్తైత వాది సువాసిని. ఇవాళ శుక్రవారం కనుక ఆ తల్లి మహాదేవి పార్వతీదేవిని కూడా ఒకసారి తలంచుకున్నాం. మొత్తానికి ఆ విషం మింగి రక్షించాడు. పైగా ఈ విషం ఎందుకు మింగంటే విష్ణువుకు ప్రీతి కోసం అంటే శివుడు చేసిన పని ఇక్కడ. అందుకే భవత్ ప్రియార్థం, నీ ప్రీతి కోసమే ఆయన ఆ విధంగా పానం చేశాడయ్యా అన్నారు.
మళ్ళీ విమథత్సు సురాసురేషు జాత సురభిస్తాం ఋషిశూన్యధాస్త్రిధామన్ హయరత్నమభూదేవరత్నం జుతరుశ్చాప్సరసస్సురేషు తాని. ఇంకా మథనం చేస్తూ ఉండగా పుట్టినటువంటి వాటిలో కామధేనువు కలిగినది, తర్వాత ఉచ్చైశ్రవము అనేటువంటి గజము, ఐరావతమనే ఏనుగు, కల్పవృక్షము, అప్సరస్సులు మొదలైన వారు కలిగారు. వీటిలో కొందరు దేవతలు పంచుకున్నారు. అలాగే సుర మొదలైనవన్నీ కూడా అసురులు పంచుకున్నారు. సుర అంటే ఏమిటో కదా, మాదక ద్రవ్యం. అది పుచ్చుకున్నది ఎవరు? రాక్షసులు. అంటే ఆ రాక్షత్వం ఉన్న వాళ్ళకి అవి నచ్చుతూ ఉంటాయట. వాటి టేస్టు, వాటి వాసన నచ్చేది ఎవరికంటే అసురులకి. అందుకు వాళ్ళది తీసుకున్నారు. సురాపానం చేసింది రాక్షసులండి. కొంతమంది సురాపానం దేవతలు చేశారు అనుకుంటారు. దేవతలకు సురలోని పేరు ఉంది, కానీ సురాపానానికి దేవతలకు సంబంధం లేదు. సుర అంటే సుమ్ రాతి ఇతి సుర అని అక్కడ అర్థం. అంటే మేలును కలిగించే వాళ్ళని దేవతలకు పేర్లు. అందుకే దేవతలకు సురలు ఎందుకంటారంటే మేలును కలిగించేవారు. వీళ్ళు అసురులు. అంటే వీళ్ళకి ఎప్పుడు కూడా స్వార్థమే తప్ప ఇంకోటి మేలు కలిగించే లక్షణం ఉండదు ఈ రాక్షసులకి. వాళ్ళకున్న బలం చాలక తపస్సుతో బలం తెచ్చుకుని వాళ్ళ స్వార్థం కోసమే తప్ప ఇతరుల గురించి పట్టించుకోరు. సరికదా ముల్లోకాలకి కంటకులు అవుతారు. అది సుర అసుర అంటే. మొత్తానికి వివిధమైన సంపదలు తిరిగి వస్తున్నాయి ఇక్కడ. అలా అనేక సంపదలు వచ్చాయి. ఆ తర్వాత చంద్రుడు కూడా ఉద్భవించాడు దాని నుంచి. ఆ తర్వాత ఉద్భవిస్తున్నటువంటి అద్భుత ఘట్టాన్ని వర్ణిస్తున్నారు. జగదీశ భవత్పరాతదానీం కమనీయా కమలా బభూవదేవి అమలామవలోక్యయాం విలోల సకలోపి స్పృహయాం బభూవలోకః. కమల అమల అంటే పద్మ అంటే మహాలక్ష్మి అని అర్థం. ఆ క్షీరసాగర మథనం జరుగుతూ ఉండగా చివరికి వచ్చేటప్పటికల్లా ఇంకా అమృతం రావడానికి ముందు వచ్చిన తల్లి మహాలక్ష్మీదేవి క్షీరసాగరం నుంచి ఉద్భవించినది అని వర్ణిస్తున్నారు. పైగా కమల అమల, అమ్మవారికి పద్మ అని పేరున్నది. ఆ పద్మ అయినటువంటి అమ్మవారు నిర్మలురాలు, అంటే రజోగుణ తమోగుణాది వికారము లేని తల్లి. అందుకే జగన్మాతని శుద్ధసత్వ స్వరూపేచ కోపాది పరివర్జితే అని ఇంద్రుడు స్తోత్రం చేస్తాడు. శుద్ధ సత్వస్వరూపిణి, క్రోధాదులు లేనిది, రజోగుణ తమోగుణాది వికారములు లేని సాత్వికమైన తల్లి. పైగా సకల సద్గుణాలన్నీ ఒక రూపం ధరిస్తే మహాలక్ష్మి అండి. ఆనందము, ఉత్సాహము, విజయము, సల్లక్షణములు అన్నీ కలిసి, అంటే అన్ని పాజిటివ్, అన్ని మంచి సత్ అనేవి ఉన్నాయో ఆ సల్లక్షణాలన్నీ ఒక దగ్గర మూర్తి భవిస్తే ఆ తల్లి లక్ష్మీదేవి అని చెప్తున్నారు. అలాంటి జగన్మాత. అందుకే తల్లిని ఒక్కసారి తలంచుకుంటే ఆ సల్లక్షణాలు మనకి సోకుతాయి. ఒక కర్పూరం చేత్తో పట్టుకున్నాక తీసేసినా వాసన ఉండిపోతుంది. అలాగే ఉత్తమ దేవతలు మనం ధ్యానించాక హృదయంలో ఆ లక్షణాలు వస్తాయి. అందుకే వాటిని పూజించడం, అవి అలవాటు చేసుకుంటూ ఉంటే మనస్సులో మంచి సంస్కారాలు వస్తూ ఉంటాయండి. కానీ దేవతా పూజ వల్ల ఏమొస్తుంది అంటే కనబడే ఫలితాలు చూడడం కాదు. అప్పుడెప్పుడు కనకధార స్తోత్రం చూస్తే కనకవర్షం కురిసింది అని మనం ఎప్పుడు కనకధార స్తోత్రం చూస్తున్నా పైకప్పు చూసి కురుస్తుందా లేదా అని చూడడం కాదు. ఇక్కడ ఆ మహాలక్ష్మి దయవల్ల మనలో సల్లక్షణాలు వస్తే అదే కనకధార కురిసినంత. అందుకే దేవతారాధన, దేవతలంటేనే సాత్విక రూపులు కనుక అది అలవాటుగా ఉన్న వారిలో మంచి సంస్కారాలు ఉంటాయండి. అది నిత్య దేవతారాధన. ఎందుకంటే మంచి సంస్కారాలు కలగాలి, మంచి ఆలోచనలు కలగాలి. ఎప్పుడైతే మనలో మంచి ఉంటుందో మనకు మంచే జరుగుతుంది. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. అందుకే ఈ తల్లి ఉద్భవించినప్పుడు దేవతలే గమనించారు, దేవతలే పూజించబోయారు. రాక్షసులు కాసేపు పక్కకి వెళ్ళారు రెస్ట్ తీసుకోవడానికి. కొంతమంది ఇంట్లో పూజలు చేస్తుంటే తొందరగా పూజ కానీ ఈ లోపల బయటకు వెళ్ళి వస్తాను వెళుతూ ఉంటారు కొంతమంది. అంటే వాడు పూజల మీద ఆసక్తి లేదు, అందుకు బయటకు వెళ్తాడు ఆ సమయంలో. ఆ పూజలు ఏవో చాదస్తాం అనుకుంటారు. అంటే ఆసురీ ప్రకృతి ఉన్న వాళ్ళకి పూజించాలని బుద్ధి కూడా పుట్టదు. అది అదే రాక్షసుల టైంలో కొంచెం పక్కకి వెళ్ళారు రిలాక్స్ అవ్వడానికి. కొంతమంది బాగా కష్టపడుతూ మధ్యలో రిలాక్స్ అయ్యి వెళుతూ ఉంటారు ఏవో పానాల కోసం. వాళ్ళకి చాదస్త పనులు అందుకు చేయరు వాళ్ళు. వాని వచ్చినది జగన్మాత అని తెలిసి పూజించారు ఎవరు? దేవతలే పూజించారు, రాక్షసులు పూజించలేదు ఇవన్నీ. అందుకే చివరికి అమృతం కూడా దక్కలేదు. ఎందుకంటే ఎవరు ఆరాధిస్తారో వాళ్ళకి అనుగ్రహం ఉంటుంది, అనుగ్రహం ఉన్న వాళ్ళకి అమృతం దక్కుతుంది. ఇందులో ఉన్న అనుబంధం తెలియాలండి. ఇక్కడ జగన్మాత కటాక్షం లేనిదే అమృతం లభించదు. అమృతం అంటే మోక్షం అన్న అర్థం తీసుకుంటే అమ్మవారి కటాక్షం వల్లనే నారాయణుడు మనకు ముక్తినిస్తున్నాడు అని కూడా తెలుసుకోవాలి. ఈ కథలో అదే ఆంతర్యం. అదే లక్ష్మీ కటాక్షం కోసం అందరూ అల్లల్లాడిపోతుంటారు, అవునా కదా? ఆ తల్లి మనల్ని చూడాలి. అమ్మ చూపు పడితే చాలండి మన దరిద్రాలు పోతాయి. అని అమ్మ చూపు పడాలి, ఆమె అనుగ్రహంతో చూడాలి. ఆ చూపు పడితే చాలు కనకధార కురుస్తుందంటారు ఆదిశంకర భగవత్పాలు వారు. కనకధార అంటే ఎక్కడి నుంచో బంగారం కురియడం కాదు, అమ్మ చూపు కురియడమే కనకధార. అమ్మ చూపులే కనకధార.
ఆ కనకధార స్తోత్రం ఎంత చక్కగా ఇచ్చాడైనా. అంగం హరే పులకభూషణమశ్రయంతి భృంగాంగనేవ ముకులాభరణం తమాలం అంగీకృతాకిల విభూతి రపాంగలీల మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయా అంటున్నాడు 6 ఏళ్ల పిల్లాడు. ఈ స్తోత్రం రచించినప్పుడు ఆదిశంకర భగవత్పాదుల వారికి 6 ఏళ్ల వయసు అండి. ఆయన ఒక పేదరాలి ఇంటి ముందు నిలబడి భవతీ భిక్షాందేహిని బ్రహ్మచారిగా అడిగితే ఆ తల్లి బ్రహ్మచారికి ఏది ఇద్దామా అని వెతగ్గా ఇంట్లో ఉసిరికాయ దొరికింది. అది తీసుకొచ్చి వేసింది. కానీ మనం కూడా ఉసిరికాయలు దానం చేద్దామని కాదు, ఇక్కడ ఏమీ లేక అది ఒక్కటి ఉన్నది ఇచ్చింది. ఉన్నది ఇవ్వగానే ఆమె దారిద్ర్యాన్ని చూసి ఆయనకు మనసు ద్రవించిపోయింది. కరుణతో అమ్మవారిని ప్రార్థన చేశాడు. ఈ ప్రార్థన విశేషం ఏమిటంటే అమ్మవారి చూపులు మనకి మంగళము కలిగించుగాక, ఇదే భావం. మొత్తం అన్ని శ్లోకాలు ఇదేనండి. ఇక్కడ ఎటువంటి చూపులు అంటే లక్ష్మీదేవి నారాయణాలు చూసిందిట. చూసిన వెంటనే ఆయన ఒళ్ళు పులకించింది. ఆ పులకించిన విష్ణువు శరీరాన్ని తాకిన అమ్మవారి చూపుల మాల మనకు మంగళము కలిగించుగాక అన్నారు భగవత్పాదుల వారు. అంటే విష్ణువుని తాకిన అమ్మవారి చూపులు, అంటే నేరుగా అమ్మవారు చూడదు, విష్ణువు ద్వారానే చూడాలి ఇక్కడ. కనుక సిరి అనే ముందు హరి అనడం చేతన వారు ఇక్కడ. సిరి హరి కలిస్తేనే బ్రతుకు. మహాలక్ష్మి విష్ణువుని ఆశ్రయించుకుని ఉంటుంది. అది మనం మొదటి రోజు ప్రవచనంలోనూ 2వ రోజు ప్రవచనంలో చెప్పుకున్నాం, గుర్తుండి ఉంటుంది కదా. ఆ విధంగా ఆ అనుగ్రహం వర్షించాలంటే విష్ణువుని చూసిన అమ్మవారి చూపులు అన్నారు శంకర భగవత్పాదుల వారు. మొత్తం ప్రతి శ్లోకంలోనూ విష్ణు స్మరణతో లక్ష్మీ స్తోత్రం చేస్తారు ఆయన. అదే లక్ష్మీనారాయణులు ఉభయ స్వరూపాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు ఆదిశంకర భగవత్పాదుల వారు. ఈ వరలక్ష్మి వ్రత దివసాన ఒక్కసారి కనకధారా స్తోత్రంలో అమ్మవారిని కూడా మనం ఒక్కసారి తలంచుకున్నాం. దిగ్గస్థిభి కనక కుంభముఖావసృష్ట స్వర్వాహిని విమల చారు జలప్లుతాంగీం ప్రాతన్నమామి జగతాం జననీం అశేష లోకాధినాథ గృహిణీం అమృతాబ్ధిపుత్రీం కమలీ కమలాక్షవల్లభేత్వం కరుణాపూర తరంగితైరపాంగై అవలోకయమాం అకించనానాం ప్రథమం పాత్రమకృత్రిమందయాయాహ అని స్తుతిస్తూ కనకధారా స్తోత్రంలో కమలాత్మిక అనబడే మహాలక్ష్మి మంత్ర రహస్యాలను స్తోత్రంలో పెట్టారాయన. అందుకే పఠన మాత్రం చేతనే సర్వదారిద్రాలు పోగొట్టగలిగినటువంటి అద్భుతమైన స్తోత్రం అది. మొత్తానికి ఆ తల్లి ఆవిర్భవించింది. ఆవిర్భవించిన వెంటనే ఆవిడ ఎటు చూస్తుంది ఎవరికి తెలియట్లేదు. ఆ దేవతల వైపు నేరుగా చూడట్లేదు. పైగా అరముచ్చిన కన్నులతో ఎవరిని ధ్యానిస్తున్నట్టున్నది. ఆ తల్లి చూపు పడితే చాలని ఎదురు చూస్తున్నారు. వెంటనే ఇంద్రుడు ఏం చేశాడంటే అమ్మ వచ్చి కూర్చోనికి రత్నఖచితమైన పీఠాన్ని పెట్టాడు అక్కడ. ఇతర దేవతలు కూడా అమ్మవారి ఆరాధనకు అన్నీ అమర్చుకున్నారు. ఈ సన్నివేశం వింటే చాలండి ధన్యులం. ఈ క్షీరసాగర మతన ఘట్టంలో దివ్యమైన అంశాలు చాలా ఉన్నాయి. అందులో ఒకటి లక్ష్మీదేవి ఆవిర్భావం, లక్ష్మీ స్వయంవరం, లక్ష్మీనారాయణ కళ్యాణం. ఈ 3 చాలా విశేషమైన ఘట్టాలు. అందున లక్ష్మీ ఆవిర్భావం తర్వాత లక్ష్మీ పట్టాభిషేకం జరుగుతుంది. ఆ ఘట్టం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. రమ్యమైన ఘట్టం. శ్రద్ధతో వింటే చాలా ధ్యానంలా పనిచేస్తుంది మనకి. త్వయి దత్త హృదేత దైవ దేవ్యై త్రిదశేంద్రో మణిపీఠికాం వ్యతారిత్ సకలోపహృతాభిషేచనీయై ఋషయస్తాం శృతిగిర్భిరభ్యసించన్. అభిషేచనీయై ఋషయ తాం శృతిగిర్భి అభ్యసించన్. అమ్మవారికి దివ్యమైన సింహాసనాన్ని ఏర్పాటు చేశాడు సాక్షాత్తు దేవేంద్రుడు. అక్కడ ఋషులందరూ ఏం చేశారంటే దేవతలు సిద్ధం చేసిన స్వర్ణ కలశాల్లో కొన్ని కలశాల్లో కామధేను క్షీరములు నింపి ఉంచారు. కొన్నింటిలో గంగానది జలాలు నింపి ఉంచారు, ఆకాశగంగా జలాల్ని. వాటిపై పల్లవులు పెట్టి వాటిపై ఫలము పూర్ణఫలం పెట్టి అభిమంత్రణ చేశారు ఋషులు. వేదమంత్రములతో అభిమంత్రించిన ఆ జలములు సిద్ధం చేయగానే అప్పుడు ఇంద్రుని యొక్క ఆజ్ఞను అనుసరించి అష్టదిగ్గజాలు అక్కడికి విచ్చేశారు. ఏనుగులు 8 దిక్కుల్ని పాలించే 8 ఏనుగులు వచ్చి అలంకృతమైన ఆ ఏనుగులు ఆ కలశాలని తొండాలతో పట్టుకుని అమ్మవారిపై అభిషేకం చేయడం మొదలుపెడుతున్నాయి. అలా ఏనుగుల చేత అభిషేకింపబడుతున్న అమ్మవారిని తలంచుకొని ధ్యానిస్తే ధన్యులమవుతాం. ఇక్కడ కరీషిణీం అనే మంత్రం శ్రీసూక్తులు మనం చెప్తున్నాం. ఆ ఏనుగుల తొండాలతో అభిషేకింపబడుతున్నది. అభిషేకింపబడుతున్నప్పుడు అమ్మవారు ఆర్ద్రగా ఉన్నారు. అందుకే ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం అంటాం. ఆర్ద్ర అంటే తడిగా ఉన్నది. ఈ ఆర్ద్రత దేనికి సంకేతం అంటే డ్రైనెస్ దరిద్రం, ఆర్ద్రత సంపదకు సంకేతం. అదే అన్నీ ఎండిపోయినట్టుంటే సస్యాలు విని లాభం ఉందండి, ఆర్ద్రత ఉంటే అని ఫలిస్తాయి. కానీ సృష్టిలో ఆర్ద్రత అమ్మవారు. ఆర్ద్రత వల్లనే సంపదలు సస్యాదులు అన్నీ లభిస్తున్నాయి. ఆర్ద్రత గుణం చెప్పడం కోసం అక్కడ అద్భుతంగా ఆ గజములు అభిషేకిస్తూ ఉంటే అమ్మవారు శోభిస్తున్నారు. ఈ స్వరూపాన్ని ధ్యానించాలండి. యాసా పద్మాసనస్థ
విపుల కడితటి పద్మపత్రాయతాక్షి గంభీరావర్తనాభిస్తన భరణమితా శుభ్రవస్త్రోత్తరీయ లక్ష్మీర్దివ్యై గజేంద్రై మణిగణ ఖచితై స్నాపిత హేమకుంభై అని అలాంటి స్వరూపాన్ని ధ్యానిస్తే గృహములు యందు మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుంది అని చెప్తారు. ఇది గజలక్ష్మి ధ్యానం. అష్టలక్ష్ముల్లో గజలక్ష్మి ఇదే. ఆదిలక్ష్మి అని కూడా చెప్పబడుతుంది. ఆద్యాలక్ష్మి స్వరూపం కూడా ఇదే. పైగా స్వరూపాన్ని ఒక్కసారి మనం ధ్యానం చేయాలి. ఎలా ఉందా స్వరూపం అంటే వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యాం అభయప్రదాం మణిగణైర్నానావిధైర్భూషితాం భక్తాభీష్టఫలప్రదాం హరిహర బ్రహ్మాదిభిస్సేవితాం పార్శ్వే పంకజ శంఖ పద్మనిధిభిర్యుక్తాం సదాశక్తిభిః సరసి జనయనే సరోజహస్తే ధవళతమాం సుఖ గంధమాల్యశోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువన భూతికరి ప్రసీదమహ్యం. ఇక్కడ శాస్త్రం వర్ణిస్తోంది వందే పద్మకరాం అంటే అమ్మవారి పద్మ వికసించిన పద్మంలా ఉందా తల్లి. పద్మం వికసించడం అంటే జ్ఞానం కానీ ఆనందం కానీ సంపద కానీ మూడింట్లో ఏదైనా ఉంటేనే మనం వికసిస్తామండి. మూడింట్లో ఏది లేకపోయినా ముడుచుకుపోతాం. ముఖాలు ముడుచుకుపోయేది ఎప్పుడంటే దుఃఖం కలిగితే, అజ్ఞానం ఉంటే, దరిద్రం ఉంటే ముడుచుకుపోతాయి. కానీ ఒక విషయం బాగా అర్థమైందనుకోండి ముఖం ఇలా విచ్చుకుంటుంది. అర్థం కాలేదనుకోండి ముడుచుకుపోయి ఇలాంటి ముఖాలు మాకు అప్పుడప్పుడు కనబడుతూ ఉంటాయి. జ్ఞానం కలిగితే వికసిస్తుంది, ఐశ్వర్యం ఉంటే వికసిస్తుంది. అబ్బా ముఖం వెలిగిపోతుంది అంటూ ఉంటాం. అలాగే ఆనందం ఉన్నా వికసిస్తుంది. కానీ జ్ఞానం, ఆనందం, ఐశ్వర్యం మూడుతో వికసించే లక్షణమే పద్మ. అది మహాలక్ష్మి అండి ఇక్కడ. అందుకే తల్లి అనుగ్రహం ఉంటే జ్ఞానము, ఆనందము, ఐశ్వర్యము మూడు లభిస్తాయి. అది అక్కర్లేని వాడు కావడు, అందరికీ కావలసింది. అందుకే మహాలక్ష్మి కటాక్షం అందరికీ కావలసినది. ఆ విధంగా తల్లి సంపూర్ణంగా పద్మములో కూర్చునుంది. ఆవిడ పేరే పద్మ, వికసన శక్తి. ఇక రెండు చేతులతో పద్మములు పట్టుకుంది. పద్మకరాం రెండు చేతులు పద్మములు దాల్చింది. కింద రెండు చేతులతో అభయము వరదము దాల్చినది. వరదముద్ర, ఇది అభయముద్ర. భక్తానాం అభయప్రదాం. అభయము అంటే భయం లేని స్థితి, వరద అంటే కోరుకున్నవి రావడం. ప్రతివాడికి రెండూ కావాలండి. భయం లేకుండా బ్రతకాలి, ఏవి కావాలో అవి రావాలి, అంతే కదా. ఏవి కావాలో ఇవ్వడానికి వరదహస్తం, భయం లేని స్థితికి అభయహస్తం. ఆ రెండు అమ్మవారు పట్టుకుని మనం చూపిస్తుంటే మనకి ఎందుకంటే భయం ఇంకా. ఆ తల్లి ఆ దివ్యమైన కమలంలో కూర్చొని వికసించిన స్వరూపంతో సువర్ణ రజతస్రజాం హిరణ్యవర్ణాం అన్నట్లుగా బంగారు కాంతులతో ప్రకాశిస్తూ ఉన్నటువంటి తల్లి మందహాస వదనంతో భాసిస్తూ ఉన్నది. అలా మనం ధ్యానించాలి. అలాంటి తల్లికి అభిషేకం జరుగుతున్నట్టుగా భావించవలసింది కూడా. అభిషేక జలానుపాతి ముగ్ధత్వదపాంగై అవభూషితాంగవల్లీం మణికుండలపీత చేలహార ప్రముఖైస్తాం అమరాదయో స్వభూవన్. ఆ తర్వాత దేవతలందరూ అభిషిక్తైన అమ్మవారికి దివ్యమైన ఆభరణాదులని సమర్పించి అర్చించుకున్నారు, పూజ చేశారని. మొత్తం పూజానంతరం ఆ తల్లి ఒక్కసారి లేచి నిలబడింది. చేతిలో ఒక అద్భుతమైనటువంటి కలువ పూల మాల తీసుకున్నది, స్వయం వరమాల స్వీకరించి లేచి నిలబడింది. ఎటు వెళుతుందా అని దేవతలు చూస్తున్నారు. ఆవిడెవరిని చూడట్లేదు, అక్కడ నిలబడి ఉన్నాడు ఆయన నారాయణుడు. ఆని వైపే దృష్టి పెట్టింది. అంటే ఈమె చూపులు తీగల్లా వెళ్ళి నారాయణుడు అల్లుకుపోయేటంటే అక్కడ వెళ్ళి ఎలా వెళ్ళాయో చెప్తున్నారు. త్వదపాంగై అవభూషితాంగవల్లీం. పైగా ఆయన ఈవిడిని చూస్తున్నాడు. ఆ చూస్తూ ఉంటే ఈవిడ పులకిస్తున్నది. అలా అంటే ఆ తల్లి వెళ్ళి వరణస్రజమత్త భృంగనాదాం దధతీసా కుచకుంభమందయాన పదశింజిత మంజునూపురాత్వాం కలితవ్రీళ విలాసమాససాదా. ఆవిడ బిడియముతో, లజ్జ అనేది ఉత్తముల లక్షణం. మహాలక్ష్మి ఉత్తమ కులస్త్రీ లక్షణాలన్నీ ఆ తల్లి వద్ద ఉంటాయి. మహాపతివ్రత, సుశీల. అందుకే లజ్జ కలిగిన ఆ తల్లి లజ్జతో అడుగులు వేస్తూ ఆ స్వామిని చూస్తూ వెళుతున్నది. ఇక్కడ వెళుతున్నప్పుడు చేతిలో వరమాల దాల్చి ఉన్నది. ఆమె కాలి మువ్వల సవ్వడి వినబడుతుందట. ఎంత రమ్యంగా వర్ణించాడంటే అమ్మవారి కాలి మువ్వల సవ్వడి అంటేనే దరిద్రాలను పోగొట్టే నాదం అండి అది. ఇక్కడ అటువంటి దివ్యనాదం వస్తున్నది. పదసింజిత మంజునూపురా, పదసింజిత మంజునూపుర. ఆ పాదములకు ఉన్నటువంటి మువ్వల సవ్వడి అక్కడ ఉన్నటువంటి అమంగళాలన్నీ తొలగిస్తున్నది. మంగళదేవత అయినటువంటి ఆ తల్లి క్రమంగా నడిచి వెళ్ళి ఉరసాతరసామమానిథైనాం భువనానాం జననీమనన్య భావాం. ఆ తల్లి తిన్నగా వెళ్ళి
ఆ నారాయణ కంఠంలో దివ్యమాలను వేసింది. ఇది నారాయణ్ణి వరించింది, మహాలక్ష్మి నారాయణ్ణి వరించింది ఇక్కడ. అప్పుడు నారాయణుడు ఏం చేశాడంటే నారాయణుడిపై వరమాల వేసి ఆవిడ నమస్కారం చేస్తూ ఉంటే నారాయణుడు ఆ తల్లిని అలా ఎత్తి హృదయంలో పెట్టుకున్నాడు. అంటే అమ్మవారు నారాయణ వక్షస్థలంలోకి చేరారు. ఉరసాత రసా మమానిథైనాం భువనానాం జననీం అనన్యభావాం త్వదురో విలసత్తదీక్షణ శ్రీ పరివృష్ట్యా పరిపుష్టమాస విశ్వం. అప్పుడు ఆయన హృదయంలోకి చేరిన తర్వాత అప్పుడు చూసింది దేవతల్ని. అంతవరకు ఆడు ఎవ్వరిని చూడలేదు. తిన్నగా నారాయణ్ని వరించి నారాయణ వక్షస్థలంపై కూర్చొని ఆ హృదయంలో కూర్చొని చూసింది వీళ్ళని. అంటే అమ్మవారు నారాయణని ఆశ్రయించి దర్శనం ఇచ్చింది ఇక్కడ. అప్పుడు దేవతలందరూ నమస్కరించారు. అమ్మ చూపు ఎవరి మీద పడిందో వారికి తర్వాత అమృతం దొరకబోతుంది. రాక్షసులు చూడొచ్చు కదే అంటే చూచువారల కృపచూచువాడు. చూసేవారిని చూస్తుంది అమ్మవారు, చూడని వారిని చూస్తుందా? మనం కూడా సూర్యుడి ముందు నిలబడి కళ్ళు మూసుకుంటే సూర్యుడిదో తప్పు. ఆయన ప్రకాశిస్తున్నాడు, నువ్వు కళ్ళు మూసుకున్నావు. అలాగే అహంకారంతో కళ్ళు మూసుకుపోయినవాడు భగవంతుడు ప్రత్యక్షమైన దర్శనం చేయడు, నమస్కరించడు. భగవంతుని పూజాధికారుల పట్ల విరక్తి కూడా కలిగి ఉంటారు. అదే భగవంతుని ఆశ్రయిస్తే తప్పకుండా లభిస్తుంది కదా. అది ఇంద్రాది దేవతలకు అమ్మవారి కృప ఇప్పుడు లభించింది, కృపా కటాక్షం. అందుకే ఇక్కడ ఈక్షణ శ్రీ ఒక పదం వేశాడు. ఈక్షణ శ్రీ అంటే చూపులనే సంపద. మనకి ఏవో సంపదలు అక్కర్లేదండి, అమ్మవారి చూపులనే సంపద ఉంటే చాలు, అన్నీ ఉన్నట్లే. దీన్ని కటాక్ష సంపద అంటారు. లక్ష్మీ కటాక్షం. కటాక్షం అంటే కడగంటి చూపు అని అర్థం. చూపులతోనే లోకాన్ని అనుగ్రహిస్తుంది ఆ తల్లి. అసలు లక్ష్మి అనే మాటకు అర్థం తెలిసా? ఇవాళ వరలక్ష్మి వ్రతం అందరం చేసుకున్నాం. లక్ష్మి అంటే అర్థం ఏంటి? లక్ష్యతే దృశ్యతే విశ్వం స్నిగ్ధదృష్ట్యా యయానిశం దేవీభూతా చ మహతి మహాలక్ష్మి స్తథోచ్యతే అని దేవి భాగవతం నిర్వచనం. ఏ తల్లి చూపులతో జగత్తుని లాలిస్తూ పోషిస్తున్నదో ఆ తల్లి లక్ష్మి. లక్షించున్నది లక్ష్మి. లక్షించుట అంటే చూచుట. అమ్మవారు చూస్తే చాలని బ్రతుకులు బాగుపడిపోతాయి. సూర్యుడు పైనుంచి ఒక కన్నులా తెరుచుకుని చూస్తున్నాడు, ఇంకేం చేయాలి? చూస్తే చాలు మనకు వెలుగుస్తోంది, సంపద వస్తుంది, శక్తి వస్తుంది సూర్యకాంతిలోంచి. ఆ సూర్యుడు ఎవరు? భగవంతుడి యొక్క నేత్రమేగా. కానీ చూపులతోనే అన్నీ చేయడం అంటే అదండి. కొందరు అంటూ ఉంటారు, ఏమైనా పని చెప్తే చూస్తానులేండి అంటాడు, అంటే చెయ్యడని అర్థం. కానీ అమ్మవారు చూస్తే చేసినట్లే, ఆవిడ చూపులతోనే అన్నీ చేస్తుంది. అందుకే ఆ తల్లికి కామాక్షి, మీనాక్షి, విశాలాక్షి అనే అక్షి పేర్లు ఎక్కువ. లక్ష్మి అంటే లక్ష్యతే దృశ్యతే విశ్వం స్నిగ్ధా దృష్ట్యా ఏ ఆనిశం. అందుకే తదీక్షణ శ్రీ పరివృష్ట్యా పరిపుష్టమాస విశ్వం. అద్భుతమైన మాట చెప్పాడు ఇక్కడ. తన చూపుల సంపదతో విశ్వాన్ని పుష్టి చేసింది అమ్మవారు. అది అమ్మ చూస్తే చాలండి, పుష్టి తుష్టి రెండు లభిస్తాయి. పుష్టి అంటే సమృద్ధి, నిండుగా ఉండడం. తుష్టి అంటే తృప్తిగా ఉండడం. రెండూ ఉండాలి. అదే కొందరు ఎన్నున్నా మొహం మాత్రం ఎప్పుడు అసంతృప్తే, అదొక దౌర్భాగ్యం. కానీ సంపద ఉండాలి, సంతృప్తి ఉండాలి, రెండూ ఉండాలి. ఆ రెండు అమ్మవారి చూపుల వల్ల లభించేయి. ఇది వర్ణిస్తున్నారు ఇక్కడ. మొత్తాన్ని మహాలక్ష్మీదేవి యొక్క అద్భుతమైన స్వరూపాన్ని చూసాం. ఇప్పుడు విష్ణువుని చేరినది విష్ణు వల్లభ. ఇందులో ఒక రహస్యం ఏంటంటే సంపదలు ఎప్పుడు విష్ణువే, ఆయన దయ తలిస్తే మనకు వస్తాయి. ఇప్పుడు మహాలక్ష్మి విష్ణువు స్వీకరించిందంటే ఇంతకుముందు విష్ణువు వద్ద లేదా? ఈ ప్రశ్న రావచ్చు. ఈ ప్రశ్నకి సమాధానం మనకి విష్ణు పురాణంలో కూడా కనబడుతుంది. నారాయణుడితో లక్ష్మి ఎప్పుడు ఉంటుంది. అనపాయిని అని ఆవిడికి పేరు, ఎప్పుడు విడిచిపెట్టదు. లక్ష్మీ అనపగామిని అంటాం. అది విష్ణువరేష అనపాయిని అని విష్ణు పురాణం కూడా మనకు చెప్తున్న వాక్యం. విష్ణువుని వేడకుండా ఉండే తల్లి. దీపం తెచ్చామంటే వెలుగుని తెస్తాం, హరిని తెచ్చామంటే సిరి వస్తుంది. అది తెలుసుకోండి. హరికి సిరికి భేదమేం లేదండి. ఆయన యొక్క సమస్త ఐశ్వర్య శక్తుల తల్లి, ఆయన శక్తే, ఆయన విభూతుల తల్లి. అందుకే అమ్మను ఆశ్రయిస్తే మనం ఈశ్వరానుగ్రహం తప్పకుండా పొందగలం. అందుకే ఆవిడ పేరు శ్రీ అన్నారు. శ్రీ అనే మాటకి శ్రీయతే ఆశ్రీయతే ఇది శ్రీ అని. అంటే మనకు వెలుగు కావాలని దీపం వెలిగించుకుంటాం కదా. ఆ వెలుగు దేన్ని ఆశ్రయించిందండి? చెప్పండి. వెలుగు జ్యోతిని ఆశ్రయించింది, మనం వెలుగుని ఆశ్రయించాం. అంటే మనం ఆశ్రయించే వెలుగు జ్యోతిని ఆశ్రయించింది. అలాగే మనందరం కూడా ఐశ్వర్యాలను ఆశ్రయిస్తాం, శక్తిని ఆశ్రయిస్తాం. ఆ ఐశ్వర్యము శక్తి విష్ణువుని ఆశ్రయించింది. కనుక విష్ణువుని ఆశ్రయించుకున్నది మనందరికీ ఆశ్రయమైనది శ్రీ. శ్రీ శబ్దానికి ఇది అర్థం, శ్రీయతే ఇది శ్రీ అని అర్థం. అందుకే ఇంకొక అర్థం చెప్పారు భక్తులు, శృణోతి శ్రావయతి ఇది శ్రీ అని. అమ్మవారిని మనం మొరపెట్టుకుంటే అమ్మవారు ఆయనకి చెప్తారట. ఆ రికమెండేషన్ పనిచేసి ఆయన అనుగ్రహం మనకు వస్తుంది అన్నారు ఇక్కడ. అందుకే పరమాత్ముడైన హరి పట్టపురా నీవు
ధరమము విచారింప తగునీకునమ్మా అని హనుమాచార్య వారు కీర్తిస్తారు ఇక్కడ. అది వినిపించే తల్లి అని మరొక పేరు. నారాయణని ఆశ్రయించుకున్న తల్లి, మనందరికీ ఆశ్రయమైన తల్లి, భక్తుల మొరలు వినిపించే తల్లి నారాయణ పురుషకార శక్తి అని చెప్తుంది వైష్ణవ సంప్రదాయం. అటువంటి మహాలక్ష్మీదేవి జగత్తులో ఏది కావాలన్నా అది ఇస్తున్నది. కావాలన్నవి ఇచ్చే తల్లికి వరలక్ష్మి అని పేరండి. ఇక్కడ కార్యాలను సఫలం చేసే తల్లి సిద్ధలక్ష్మి. అయితే మనందరికీ ఏవో కావాలి, యోగులకు భక్తులకు ఏం అక్కర్లేదు కనుక వాళ్ళు మహాలక్ష్మి అక్కర్లేదు అనకూడదు. లక్ష్మి అక్కర్లేకపోతే ఏదీ లేదు. వాళ్ళకి మోక్షం కావాలి, ఆ మోక్షం కూడా లక్ష్మి. మొత్తానికి లక్ష్మి అనుగ్రహం అందరికీ కావాలి. సిద్ధలక్ష్మీ, మోక్షలక్ష్మీ, జయలక్ష్మీ, సరస్వతి, విద్యాలక్ష్మి కూడా ఆవిడే. అదే విద్యాం అనే మాట లక్ష్మి అష్టోత్తర శతనామాల్లో మనకు కనబడుతూ ఉంటాయి. ఇది తల్లి యొక్క స్వరూపము అంత విశేషంగా వర్ణింపబడుతూ తల్లి తత్వం ఆ విధంగా భావిస్తున్నది. ఇప్పుడు శ్రీ లక్ష్మి అర్థమైంది కదా, వరలక్ష్మి అర్థమైంది. అమ్మవారి యొక్క నామానికి అర్థం మనం తెలుసుకున్నాం. లక్ష్మీ సహస్రనామ స్తోత్రంలో మాట అంటుంది, తల్లే చెప్తుంది దేవతలతో, లక్ష్మి అనే నామాన్ని భక్తిగా ఎవడేనంటే వాడిని నేను అనుగ్రహిస్తానని చెప్పింది. ఇన్ని మార్లు లక్ష్మీనామం అన్నాం, విన్నాం. పవిత్రమైన భృగువాసరం, అందులో అష్టమీయుక్తమైనటువంటి భృగువాసరం మరీ విశేషమైనటువంటిది. అది శ్రావణ మాసంలో పూర్ణిమ పూర్వం రావడం మరీ అద్భుతం. ఇలాంటి రోజున ఈ ఘట్టం రావడం నారాయణ సంకల్పం, మన ప్లానింగ్ లేదండి. అందుకే చెప్పుకుంటున్నాం, భగవద్గీత వినాలి అంటే పుణ్యాలు ఉన్న వాళ్ళకే సాధ్యం, లేని వాళ్ళు వింటారా? పుణ్యాలు ఉన్న వాళ్ళే వినగలరు, ఆ భాగ్యవంతులు విన్నారు. అదే భాగ్యం ఉన్నది కనుకనే చెప్పే భాగ్యం నాకు, వినే భాగ్యం మీకు నారాయణ సన్నిధులు లభించింది. మహాలక్ష్మి యొక్క స్వరూపం అది. అదే అందమైన మాట. లక్ష్మీ నామానికి నిర్వచనం చెప్పాడా అన్నట్టుగా త్వదురో విలసత్తదీక్షణ శ్రీ పరివృష్ట్యా పరిపుష్టమాస విశ్వం. తదీక్షణ శ్రీ పరిపుష్ట్య, పరివృష్ట్యా అమ్మ యొక్క సంపదలు పరివృష్టి అంటే అన్ని వైపులా కురిసిన వానలాగొచ్చింది, ఒక చక్కని వర్షం, అమ్మవారి చూపులు అమృత వర్షం. అదే తదీక్షణ శ్రీ పరివృష్ట్యా పరిపుష్టమాస విశ్వం. నీ ఈక్షణములనే అద్భుతమైనటువంటి అమృతపు వానతో జగత్తును పుష్టి చేసేవమ్మా అని చెప్తున్నారు. అందుకే జగత్తుకు పుష్టి కలిగించే చూపులు. ఇలా అమ్మ అనుగ్రహించిన తర్వాత మరొక మహానుభావుడు వచ్చాడండి. నారాయణీయుల్లో మాత్రం ఈ ఘట్టం చక్కగా చెప్పుకోవాల్సింది. ఇది ఒక 3 భాగాలుగా రచించారు క్షీరసాగర మథనాన్నంతటిని. ఇప్పుడు 2వ భాగం పూర్తి చేస్తున్నారు. ప్రతి భాగం చివరికి నా రోగాన్ని పోగొట్టు అని వస్తుంది కదా, ఇక్కడ రోగాన్ని పోగొట్టు అని చెప్పడానికి ఏ శ్లోకం వాడాడో చూద్దాం. తరుణాంబుద సుందరస్తదాత్వం నను ధన్వంతరి రుత్థితోంబురాశే అమృతం కలసే వహన్ కరాభ్యాం అఖిలార్తిం హర మారుతాలయేష. ఇది అందరికీ ఆరోగ్యం కలగడం కోసమని ఈ శ్లోకాన్ని చెప్పడం జరిగింది ఇక్కడ. అటువంటి మంత్రమే కదా నారాయణీయం. ప్రతి శ్లోకంలో ఏ శక్తి ఉందో విన్నాం మనం. అది పఠన మాత్రం చేత, పారాయణ మాత్రం చేతనే రుగ్మతలన్నీ పోగొట్టగలిగే శక్తి నారాయణీయానికి ఉన్నది. ప్రతి దశకం చివర రోగాలను పోగొట్టు అంటూ ఉంటాడు. ఇందులో చివరికి వచ్చేటప్పటికి ఈ దశకంలో ధన్వంతరి రూపంతో నారాయణుడు వచ్చాడు అక్కడికి. అమృతం పట్టుకొచ్చింది ధన్వంతరి కనుక ఎప్పుడైతే అమ్మవారు అనుగ్రహించారో ఆడ తర్వాత ధన్వంతరి వచ్చాడు అక్కడ. ధన్వంతరి ఎవరు? నారాయణ అవతారమే. మరొక అవతారం నారాయణుడిది, కూర్మ అవతారము ఆయనదే. ఇప్పుడు ధన్వంతరి అవతారంతో వచ్చాడు ఆయన. కానీ ధన్వంతరిని ఒక్కసారి తలంచుకున్నాం. ధన్వంతరి మంత్రం కూడా వేదముల్లో ఉన్నది, మంత్రశాస్త్రాల్లో ఉన్నది. ధన్వంతరి అనే మాటకే రోగములు బాధలు పోగొట్టువాడని అర్థం. అటువంటి ఆ ధన్వంతరి ఎలా ఉన్నాడు? ధన్వంతరికి సంబంధించిన ధ్యాన శ్లోకం, మంత్రములు, శాస్త్రములు ఉన్నాయండి. అయితే ఈ శ్లోకంలో రహస్యాలన్నీ ఉన్నాయి. నీలమేఘశ్యాముడే ఉన్నాడు, చేతిలో అమృతం పట్టుకున్నాడు, శంఖచక్రములు కూడా దాల్చున్నాడు. కొందరు ఏం చెప్తారంటే చేతిలో అమృతం, మరొక చేతిలో ఆయుర్వేదం పట్టుకున్నాడు ఆయన. అమృతం దేవతలకు ఇచ్చాడు, ఆయుర్వేదం భారతీయ మహర్షులకు ఇచ్చాడు. అది పొందిన వాళ్ళు భాగ్యవంతులు భారతీయ ఋషులండి. కొంతకాలం వస్తుంది, అప్పటికి మన అజ్ఞానం పోతుంది, జ్ఞానం అనుకున్న అజ్ఞానం కూడా పోతుంది. అప్పుడు ఆయుర్వేదం అంటే ఏంటో తెలుస్తుందండి. ఇప్పటి వరకు ఆయుర్వేదం అంటే ఆల్టర్నేటివ్ మెడిసిన్ అనుకుంటున్నాం, కానీ అది తప్ప మరో ఆల్టర్నేటివ్ లేదనే రోజు ఒకటి వస్తుంది. ఇప్పుడిప్పుడు కళ్ళు తెరుచుకుంటున్నారు. ఆధునాతన వైద్యమే మహావైద్యమనే భ్రాంతి ఎప్పటికో వదులుతుంది. భారతీయ సనాతన వైద్యం, ఆయుర్వేదం యొక్క పద్ధతి ఇంకా ఈ జాతికి అర్థం కావడమే మహా కష్టం. అంత అద్భుతమైన జ్ఞానం ఉంది దానికి, ఎప్పటికో బయటకు వస్తుంది. స్వతంత్రం రాకముందు ఇతరులు అణిచివేశారు భారతీయ విద్యల్ని. స్వాతంత్రం వచ్చిన తర్వాత వాళ్ళ ప్రతినిధులే పాలకులవుతూ వచ్చారు 70 ఏళ్ళ పాటుగా. ఎవరు ప్రతినిధులు? పాశ్చాత్య ప్రతినిధులు ఉంటూ భారతదేశం అన్ని విద్యల్ని అణచివేశారండి.
అధ్యయనం చేయనివ్వకుండా. ఇప్పటికీ అవి జ్ఞానం అనే యాక్సెప్టెన్స్ ఎప్పటికీ లేదు, మనకే లేదు. ఎప్పటికో మంచి రోజులు రావాలి. మనం బాగుపడే యోగం ఉంటే ఆయుర్వేదము, యోగా ఇత్యా శాస్త్రాన్ని గౌరవిస్తాం. నిన్న మొన్న యోగాను ఒప్పుకున్నాం, అది కూడా పాశ్చాత్యుడు ఒప్పుకున్నాడు కనుక. కొన్నాళ్ళకి వీళ్ళే ఒప్పుకుంటారు, అప్పుడు మనం ఒప్పుకుందాం అనుకోవద్దు. ముందు మనం ఒప్పుకుందాం. ఆయుర్వేదం అది ఇచ్చింది ఎవడు? ధన్వంతరి ఇచ్చాడు. అందుకే ఆయుర్వేదం అనేది ఇది పెర్ఫెక్ట్ నాలెడ్జ్ ఆఫ్ మెడిసిన్. ఇంతకు మించి నేను ఇప్పుడు చర్చ చేయట్లేదు. అనుభవం బట్టి, పెద్దల మాటలు బట్టి, పరిశీలించిన అంశాలు బట్టి నీ మాట చెప్పడం జరుగుతున్నది. అది భగవంతుడు ఇచ్చినది. అది మహర్షులు తపశ్శక్తితో ఒక జ్ఞానాన్ని పొంది మనకిస్తారు. అంతేగాని ఒక రీసెర్చ్తోనో ఒక స్టడీతోనో ఇచ్చేది మరొక రీసెర్చ్తో పోవచ్చు, మరొక స్టడీతో తప్పుగా ప్రూవ్ కావచ్చు. కానీ తపశ్శక్తితో తెచ్చుకున్న జ్ఞానం భగవంతుడి నుంచి ప్రసరిస్తుంది కనుక అది ఎప్పుడు ఎటర్నల్ నాలెడ్జ్, అది శాశ్వత జ్ఞానం. ఆ శాశ్వత జ్ఞానం కలిగినటువంటి సంస్కృతి పేరు సనాతన ధర్మ సంస్కృతి. దానికి మరో పేరు హిందూ ధర్మం. తెలుసుకోండి. ఈ మాటలు అభిమానంతోనో అతిశయోక్తితోనో అంటే ఎగ్జాజరేషన్తోనో బయాస్తోనో అంటున్నవి కావు. అదేమిటనేది ఇవాళ సూచనప్రాయంగా చెప్పిన మాటని పరిశీలిస్తే మీకే తెలుస్తుంది. ఒక్కసారి పరిశీలించండి, ప్రయత్నం చేయండి. మొత్తానికి ధన్వంతరిని అడ్డం పెట్టుకుని నా దేశం గొప్పతనం చెప్పాను, అంతకు మించి ఏం లేదు ఇక్కడ. ఆ ధన్వంతరి అమృత కలశాన్ని పట్టుకొచ్చాడు మహానుభావుడు. అందుకే అమృత కలశం పట్టుకున్నటువంటి ధన్వంతరిని ధ్యానిస్తే చాలని రుగ్మతులు పోతాయి. ఆ స్వరూపాన్ని ఇక్కడ వర్ణించాడు. అలాంటి ధన్వంతరి రూపంతో వచ్చిన గురువాయూపురాధీశ నా ఆర్తిని పోగొట్టు అన్నాడు. ఆర్తి అంటే పీడ, బాధ. అది మానసికమైనది కావచ్చు, శారీరకమైనది కావచ్చు. అఖిలమైన ఆర్తులు పోగొట్టవయ్యా అని అడుగుతున్నారు ఇక్కడ. అందుకే ఇది మంత్ర సమాన శ్లోకం ఏంటి? మంత్రశ్లోకమే, శ్లోకరూప మంత్రమే. అందుకే ఈ శ్లోకాన్ని మరొక్కసారి అనుకుందాం. నీలమేఘ శ్యామ రూపంతో ఆ క్షీర సముద్రం నుంచి ఉద్భవించి అమృత కలశం ధరించిన నీ దివ్యమూర్తి మా ఆర్తిని పోగొట్టుగాక ఓ గురువాయూపురాధీశ అంటూ ధన్వంతరి స్వరూపంగా. అందుకే నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృత కలశహస్తాయ సర్వామయ వినాశనాయ. ఇంకా చాలా మంత్రం ఉంది, కానీ మంత్రంలో ప్రధాన నామాలు మాత్రం ఇక్కడ ఒక్కసారి చదవడం జరిగినది. అలాంటి ధన్వంతరి అనుగ్రహంతో అధునాతన పరిశోధనల వల్ల వికృత రూపాలు ధరించి ముంచుకొస్తున్న కొత్త కొత్త రోగాల నుండి మనం బయటపడాలని ప్రార్థన చేసుకుందాం. ఇక్కడ ప్రపంచమంతా రోగాల నుంచి ముక్తమై క్షేమంగా ఆనందంగా ఉండాలి. వ్యక్తి బాగుండాలి, సమాజం బాగుండాలి, ప్రకృతి బాగుండాలి, దేశం బాగుండాలి, దేశాలన్నీ బాగుండాలి అని కోరుకుంటూ ధన్వంతరికి ఒక్కసారి మనందరం నమస్కారం చేసుకుందాం. శ్రీ గురువాయూపురాధీశాయ ధన్వంతరయే నారాయణాయ విష్ణవే గోవిందాయ నమో నమః. తరుణాంబుద సుందరస్తదాత్వం నను ధన్వంతరి రుత్థితోంబురాసే అమృతం కలశే వహన్కరాభ్యాం అఖిలార్తిం హర మారుతాలయేశ. అఖిలార్తిం హర మారుతాలయేశ. అఖిల ఆర్తిం హర, అన్ని విధాలైన పీడల్ని అంటే అనేక రూపములుగా బాధించే ఆర్తిని పోగొట్టవయ్యా ఓ గురువాయూపురాధీశ అని నమస్కారం చేశారు ఈ శ్లోకంలో. ఆ తర్వాత అమృత కలశం పెట్టుకుని వచ్చాడు. ఇప్పుడు హఠాత్తుగా దూకి లాగేసుకున్నారు రాక్షసులు. అంటే క్యూ సిస్టమ్ పాటించకుండా దుమ్కి లాక్కునే జాతి కదా వీళ్ళు. దేవతలు సాత్వికులు కనుక ఇచ్చినప్పుడు తీసుకుందాం అనుకున్నారు. ఎగబడి లాక్కోవడం చేత కదా వాళ్ళకి. వీళ్ళు ఎగబడి లాగేసుకున్నారు ఇక్కడ. దానితో వీళ్ళకి అమృతం దక్కిందా దక్కలేదా సరే, రాక్షసులు దక్కితే మహాప్రమాదం. జాగ్రత్తగా తెలుసుకోవాలి. అసురత్వానికి అమరత్వం రాకూడదు. రాక్షసత్వం అమరులైపోతే ఏమవుతుందండి ప్రపంచం? ఇప్పుడు వాళ్ళ చేతికి వెళ్ళిపోయింది అమృతం, వాళ్ళు తాగేస్తే పైగా వాళ్ళ యూనిటీ ఎక్కువ. అదేమిటో కొన్ని కాలాల్లో రాక్షసులకు అందరికీ యూనిటీ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు యూనిటీ ఉన్నట్టు దేవతలు యూనిటీ ఉండదు. అదే బాధాకరమైన అంశం. అలా వాళ్ళందరూ యూనిటీ ఎక్కువ కనుక చెరువు కొంచెం తాగినా చాలు ప్రమాదమే. అయితే ఈ క్షణంలో ఎలాగా నారాయణుడు అప్పటికప్పుడు సృష్టించట. ఇది ఇతర పురాణాల్లో కూడా కనబడే అంశం. ఇక్కడ కలిపురుషుని పంపించాడు. ఒక్కసారి నువ్వు వెళ్ళిన ఆయన అని. అంటే వాడు దూరితే ఎవరిని కలిసి బతకనివ్వడు. కలిపురుషుడి లక్షణం అది. అని ఎవరిని కలిసి బ్రతకనివ్వడు వాడే కలిపురుషుడు. అందుకే కళ్యంతే కలహం కుర్వం చస్మిన్నితి కలిహి అన్నారు. ఒకరికొకరి పడని కాలం పేరే కలి. పూర్వం కలిసి ఉండడానికి కారణాలు వెతికేవారు, ఇప్పుడు విడిపోవడానికి కారణాలు వెతుకుతారు. దాని పేరే కలి అండి. ఈ యుగంలో వాడిని వెతకక్కర్లే, వాడే అంతా ఉంటాడు. అప్పుడు నారాయణుడు పిలిచాడు పని మీద. అప్పుడు వచ్చాడు. ఎప్పుడు మూల రెస్ట్ తీసుకుంటున్నాడు ఆయన. ఇక్కడ వెళ్ళి ఒక్కసారి రాక్షసులు దూరిన అయినా అన్నాడు ఆయన. ఈ లోపల నేను కొంచెం సర్దుకుని వస్తాను అన్నాడు ఆయన. రాక్షసులు దూరాడు. ఎవరు?
కలిపురుషుడు. అంతవరకు రా ఇస్తాను అన్నవాడు వీడికి ఇవ్వకూడదు, నేనే తాగాలి అని. నేను తాకపోయినా పర్వాలేదు కానీ వీడు తాగనివ్వకుండా చూసుకోవాలని ఒకడు. ఇలా ప్రతివారు కూడా ఒకడు తాగకుండా ఇంకొకడు తాగనివ్వకుండా అమృత కలశం పట్టుకున్నారు. ఈ లోపల నారాయణుడు మరొక అవతారం ధరించేస్తున్నాడు. ఇది గొప్ప దివ్యమైన అవతారం ధరించారండి. శ్యామామృచాపి వయసాపి తనుం తదానీం ప్రాప్తోసి తుంగ కుచమండల భంగురాం త్వం పీయూష కుంభకలహం పరిముచ్య సర్వే తృష్ణాకులా ప్రతిజయస్త్వదురోజ కుంభే. వాళ్ళంతవరకు అమృత కలశం పట్టుకుని అబ్బా అమృతం అమృతం చూసుకుంటున్నారు, ఎవడు తాకట్లే. ఈ లోపల ఈవిడొచ్చింది. వెంటనే అమృతం మీద ధ్యాసపోయింది. ఈవిడంటే ఎవరు? జగన్మోహిని రూపంతో నారాయణుడు వస్తున్నాడు. ఏమిటా స్వరూపం అంటే శ్యామాం రుచాపి వయసాపి. శ్యామ అంటే చామన ఛాయ. అంత శ్యామ శబ్దం నుంచే చామన అనే శబ్దం మనకు వచ్చింది. అంటే చామన ఛాయతో ఉన్న అందమైన శరీరం. మరి శ్యామ అంటే షోడశ వర్షప్రాయ అని మరొక అర్థం ఉన్నది. అంటే 16 ఏళ్ళు కలిగినటువంటి వయస్సుని శ్యామ అంటారు ఇక్కడ, ఆ వయస్సులో ఉన్న స్త్రీని. కనుక 2 విధాల శ్యామ రుచాపి వయసాపి అంటే శరీరపు యొక్క ఛాయలోను వయస్సులోను కూడా శ్యామ ఆవిడ అన్నారు. ఆ రూపంతో వచ్చాడు జగన్మోహిని స్వరూపం. ఆ జగన్మోహిని స్వరూపం రాగానే వీళ్ళకి అమృత కలశం మీద దృష్టిపోయి ఆవిడ చూస్తున్నారు, ఈవిడెవరో అని మైమర్చిపోయారండి. అలా ఆకర్షించాడు ఆయన జగన్మోహిని రూపంతో. వెంటనే నువ్వెవరూ అని అడిగారు ఆమెని. అడిగి క్రమంగా ఆమె వెంటబడ్డారు. పైగా ఈ అమృతం కలిసి పంచుకోవడం మాకు తెలియట్లేదు, నువ్వు పంచుతావేంటి అన్నారు. మళ్ళీ నేను తేడా చేశాను అనకూడదు, అలాగైతే పంచుతానంది. ఇక్కడ మోహంలో పడిన వాడికి ఆలోచన ఎక్కడ వస్తుందండి. ఆ కలశం చేతికి అందించారు. నేను మీద పడితే వడ్డించిన బాబు అందరూ లైన్లో కూర్చోండి, మేము చాలా మడి కట్టుకుంటాం, అందుకే మా లైన్లో ఎవడు కూర్చోకూడదని రాక్షసులందరూ లైన్లో కూర్చున్నారు. ఇక్కడ దేవతలందరూ మరో లైను. ఇంకా వడ్డించడం ప్రారంభించిందండి జగన్మోహిని. ఆ వడ్డన దేవతల కంచాల్లో వేస్తుంది అమృతం. వీళ్ళు నాకు అంటూ నవ్వుతుంది. ఆ నవ్వుకు వాళ్ళు పడిపోతున్నారు. ఇక్కడ మొత్తం పూర్తయ్యేటప్పటికల్లా కలశం ఖాళీ, దేవతల కడుపు నిండు, రాక్షసులు గుళక్కి. ఇది పరిస్థితి. ఇలా చేసి వెళ్ళిపోయిన మోహిని రూప నారాయణ నీకు నమస్కారము అన్నాడు. ఇక్కడ ఇంత చక్కగా సురులకి అమరత్వం ఇచ్చాడు, అసురులకి అది దక్కనివ్వలేదు. అని వాళ్ళని చంపేయలేదు, వాళ్ళకి దక్కనివ్వలేదు. దానితో యుద్ధం అయింది. ఆ యుద్ధంలో మళ్ళీను అమృతం తాగిన వాళ్ళు గెలుస్తారు. వాళ్ళ పక్కన నారాయణుడు ఉన్నాడు. అదే నారాయణుడి సహాయంతో నముచి కాలనేమి మొదలైన అసురులందరినీ కూడా పరిమార్చి దేవతలు విజయులయ్యారు. ఈ విధంగా నారాయణుడు ఈ ఘట్టంలో ఎన్ని రకాలుగా అనుగ్రహించాడు చూడండి. పైగా ఆయన హృదయంలో ఉన్నటువంటి అమ్మవారి యొక్క కటాక్ష వీక్షణ ఇందులో లభించాయి. ఎప్పుడు లక్ష్మీదేవి హృదయంలో ఉంటుంది, విష్ణువక్ష స్థలాలయ. ఎందుకంటే నారాయణ సంకల్పము దయ, వాటి వల్లే మనకు సంపదలు వస్తున్నాయి. సంకల్పము దయ ఎక్కడ పుడతాయి? హృదయంలోనే. నారాయణ యొక్క సంకల్పము దయ యొక్క రూపమే తల్లి జగన్మాత. అందుకే వేదాంత దేశకుడు దయాశతకం అనే దాంట్లో అమ్మవారి రూపాన్ని గొప్పగా వర్ణిస్తారు. ఇక్కడ సరే మహాలక్ష్మికి నమస్కారం చేసుకుందాం. అటువంటి లక్ష్మీ కటాక్షం సిద్ధించుగాక. మన సనాతన ధర్మానికి, మన దేశానికి, ప్రపంచానికి, ఉన్న దేశానికి, కన్న దేశానికి క్షేమం కలిగించమని అమ్మవారిని మనం ప్రార్థన చేసుకుందాం. ఎన్ని అవతారాలు, ఎన్నెన్నో అవతారాలు. అవి చెప్పడానికి సమయం సరిపోతుందా నాయన? ఒకప్పుడు బలిచక్రవర్తి ఇంద్రాదుల చేత ఓడింపబడినప్పటికీ కూడాను శుక్రాచార్యుల గారి చేత, అంటే శక్రుడితో ఓడింపబడ్డా శుక్రునిచే అనుగ్రహింపబడ్డారు అన్నాడు. శక్రుడు అంటే ఇంద్రుడు, శుక్రుడు అంటే శుక్రాచార్య. అదే శక్రేణ సంయతి హతోపి బలిర్మహాత్మా శుక్రేణ జీవిత తను క్రతువర్ధితోష్మ విక్రాంతిమాన్ భయ నిలీన సురాంత్రిలోకిం చక్రే వసే సతవ చక్రముఖాదభీత. మొత్తానికి బలిచక్రవర్తి శుక్రాచార్యులు చేసిన విశ్వజిద్యాగం వల్ల బలోపేతుడై అమరావతి మీదకి దాడికి వెళ్ళాడు. అప్పుడు బృహస్పతిని ఆశ్రయించి ఇంద్రుడు అడిగాడు, ఏం చేయమంటావని. ప్రస్తుతం యుద్ధం చేసే సమయం కాదు కనుక అందరూ పారిపోండి అన్నాడు. అందరూ అమరావతిని ఖాళీ చేసి వెళ్ళిపోయారు. మొత్తం అన్ని లోకములు స్వాధీనం చేసుకున్నాడు. తన పుత్రుడు చెట్టు పుట్ట పట్టుకు తిరుగుతూ ఉంటే దిక్కులేని వాళ్ళు అయిపోతే ఆ దేవతల తల్లి అయిన అదితీదేవి దుఃఖించి కశ్యప ప్రజాపతిని ప్రార్థన చేసింది. అప్పుడు కశ్యప ప్రజాపతి, నువ్వు ఒక వ్రతం చేసి విష్ణువుని ప్రార్థించు, ఆయన అనుగ్రహంతో నీ తనయుల దుఃఖం పోతుంది. అప్పుడు ఆవిడ పయోవ్రతమునకు వ్రతాన్ని స్వీకరించింది. అంటే పాల్గొన మాస శుక్ల విధియ నుంచి
పూర్ణిమ వరకు ఈ వ్రతాన్ని చేస్తారు. ఆ వ్రతాన్ని ఆచరించగా నారాయణుని అనుగ్రహం లభించింది. నారాయణుడు ఆమె గర్భంలో ప్రవేశించి తర్వాత ఉదయించాడు. ఆ ఉదయించిన ఘట్టం చాలా విశేషం. ఈ శ్రవణ మాత్రం చేతన పవిత్రం చేస్తుంది. త్వం కాశ్యపే తపసి సన్నిదధత్తదానీం ప్రాప్తోసి గర్భమదితే ప్రణుతో విధాత్రా ప్రాసూత చ ప్రకట వైష్ణవ దివ్య రూపం సా ద్వాదశి శ్రవణ పుణ్యదినే భవంతం. ఒక 10 నిమిషాల సమయం తీసుకోవచ్చా? చెప్పండి, ఆలస్యమైంది కదా ఇవాళ. పర్వాలేదు, ఈ అవతారం పూర్తి చేసుకుంటే పరిపూర్ణం అవుతుందని. అంటే ఇంకా 2 రోజులు ఉంది కదా, నా ప్లానింగ్ నాది. త్వం కాశ్యపే తపసి సన్నిదధత్తదానీం ప్రాప్తోసి గర్భమదితే ప్రణుతో విధాత్రా ప్రాసూత చ ప్రకట వైష్ణవ దివ్య రూపం సా ద్వాదశి శ్రవణ పుణ్యదినే భవంతం. అదితీదేవికి నారాయణుడు పుత్రుడిగా కలిగాడు. అది శ్రవణా నక్షత్రంతో కూడిన ద్వాదశి. ఇది భాద్రపద శుద్ధ ద్వాదశి అండి. ఇక్కడ ఆనాడు స్వామి ఉద్భవించాడు. ఆ ఉద్భవించిన స్వామి వామనుడు. వామనావతార ఘట్టం ఇప్పుడు చెప్పబడుతుంది. అదితి కశ్యపులకు తనయుడుగా స్వామి ఉద్భవించాడు. ఉద్భవిస్తూనే క్రమక్రమంగా ఇదొక సద్య వెంటనే అనుగ్రహించి ఉపనయన సమవయస్క రూపంతో వచ్చాడు. అంటే ఉపనయనం చేయడానికి తగిన రూపముతో, అంటే క్షణంలోనే ఆయన పెరిగి ఉపనయన సమవయస్కుడే గోచరించాడు. ఇప్పుడు ఆయనకు ఉపనయనం చేశారండి. ఉపనయనం చాలా దివ్యమైన ఘట్టం. వామనుని ఉపనయన ఘట్టం వింటే పాపాలు పోతాయి, అటువంటిది. వామనుకు ఉపనయనం చేసేటప్పుడు సాధారణంగా తండ్రి ఉపదేశం చేస్తాడు గాయత్రిని. గాయత్రి సూర్యమండలస్థుడైన నారాయణ యొక్క మంత్రం. అది సూర్యుడే వచ్చి సవితాదేవి అంటే సవితాదేవుడు, సవితృదేవుడు వచ్చి సవితను ఉపదేశించే అన్నారు. ఇక్కడ సాక్షాత్ సూర్యభగవానుడు వచ్చి గాయత్రి మంత్రం ఉపదేశించటానికి. ఇక్కడ సపశ్యక కశ్యపోభవతని సూర్యుడికి కశ్యపును ఉన్న అనుబంధం వేరే ఉన్నదండి. మొత్తానికి గాయత్రి మంత్రం ఇచ్చిన సూర్యభగవానుడు. పైగా భూదేవి వచ్చి కూర్చోడానికి ఆసనం ఇచ్చింది. అలా ఒక్కొక్కరు. కుబేరుడు వచ్చి గొప్ప కానుకిచ్చాడు. ఏమి ఇచ్చింటాడు? ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కదా అని భిక్షాపాత్ర ఇచ్చేటండి ఇక్కడ. అంటే వాడి దగ్గర ఉన్నది ఇవ్వడం కాదు, ఎవరికి ఎప్పుడేది ఇవ్వాలో అది ఇవ్వాలి. ఉపనయనం అయిన వాడు భిక్ష చేసుకుని గురుకులంలో జీవించాలి విద్యలు నేర్చుకుంటూ. అందుకే భిక్షాపాత్రకి ఇచ్చాడు యక్షేషుడు. భిక్షాపాత్రిక నిత్యను యక్షేషుడు వామనునకు అక్షయమనుచున్. ఇంకా అందులో భిక్ష వేయాలండి. మొదటి భిక్ష వేసింది ఎవరో తెలుసా? సాక్షాత్కరించి పెట్టెను భిక్షునకు భవాని పూర్ణ భిక్ష నరేంద్ర. సాక్షాత్ అన్నపూర్ణ భవాని అనేటువంటి గౌరీదేవి వచ్చి భిక్ష వేసింది ఆ భవానీదేవి. అంటే అసలు భిక్ష ఆ తల్లే వేయాలి. భిక్షాందేహి కృపావలంబనకరి మాతాన్నపూర్ణేశ్వరి ఆ తల్లి వచ్చి భిక్ష వేసింది. అంత గ్రాండ్గా జరిగిందండి ఉపనయనం. ఉపనయనం అవడం ఆలస్యం బయలుదేరిపాడు. అంటే ఎందుకు వచ్చాడు ఆ పని? తొందరగా చేసిన అవతారం వామన అవతారం. టైం టేకింగ్ లేదు ఇందులో. పైగా దానం పుచ్చుకోవడానికి తగిన అవతారం విప్రావతారం. అందుకే దానికి తగ్గది. ఎప్పుడు క్షత్రియ అవతారం ఎత్తాలో ఎప్పుడు విప్రావతారం ఎత్తాలో ఆయన తెలుసు. దానానికి అది, యుద్ధానికి అది. దానానికి యోగ్యమైన అవతారం. దానితో ఆ మహానుభావుడు అప్పుడే బయలుదేరి వెళుతున్నాడు. ఎక్కడికి? బలిచక్రవర్తి నర్మదా నదీ తీరంలో యజ్ఞము చేస్తూ ఉంటే అక్కడికి బయలుదేరుతున్నాడు. ఆ వెళుతున్న రూపాన్ని వర్ణిస్తాడు నారాయణ భట్టాత్రి. అత్యద్భుతంగా చెప్తున్నాడు చూడండి. గాత్రేణ భావి మహిమోచిత గౌరవం ప్రాగ్ వ్యావృణ్వతేష ధరణీం చలయన్నయాసీ ఛత్రం పరోష్మహరణార్థమివాదధానో దండంచ దానవజనేష్వివ సన్నిధాతుం. ఒక చేత్తో ఆ తాటి కమ్మలతో చేసినటువంటి గొడుగు, ఇంకో చేత్తో పాలాసదండం అంటే మోదుగ దండాన్ని, బ్రహ్మచారికి ఉచితమైన వేషం అది. దాంతో అడుగులు వేస్తున్నాడు. ఆయన అడుగులు వేస్తూ ఉంటే బుడి బుడి అడుగులు నడుచుచు చిన్న చిన్న అడుగులు వేస్తున్నాడు. ఎలా అంటే ఇలా దిగబడగా అంటారు పోతన గారు. భూమి కొంచెం దిగబడుతుందట. ఇంతున్నాడు. ఆయన అడుగులు వేస్తే ఎలా దిగబడుతుంది అంటే తర్వాత పెరిగి ఏం చేస్తాడో ఎవరికి తెలుస్తుంది చెయ్యబోయే పని. అదే గాత్రేణ భావి మహిమోచిత గౌరవం ప్రాక్ వ్యావృణ్వతేష్వధరణీం చలయన్నయాసీ. పైగా గొడుగు పట్టుకోవడం, దండం పట్టుకోవడం ఉద్దేశం ఏంటంటే శత్రువుల వల్ల కలిగిన తాపం నుంచి జగత్తుని కాపాడుతాను, రాక్షసుల వల్ల కలిగిన తాపం నుంచి జగత్తుని కాపాడుతానని చెప్పడానికి గొడుగు పట్టుకున్నట్టు.
మరి రాక్షసులను ఏం చేస్తాను, శిక్షిస్తానని చెప్పడానికి దండం పట్టుకున్నాడు. అందుకే ఈ దండము ఆ గొడుగు అలా పట్టుకుని వెళుతూ ఉన్నటువంటి ఆ బాల వామనమూర్తి ఒక్కసారి ధ్యానించుకోవడానికి అనువుగా చూపిస్తున్నాడు. చూసిన నారాయణ భట్టాత్రి ఆయన దర్శించాడు, మనకు ప్రదర్శిస్తున్నాడు. తాం నర్మదోత్తర తటే హయమేధశాలాం, అక్కడికి వెళుతున్నాడండి. ఆ వెళుతున్నవాడు ఎంత చక్కగా వెళుతున్నాడంటే, పైగా అక్కడ అగ్నిహోత్రం దగ్గర బలిచక్రవర్తితో పాటు అనేక ఋషులు ఉన్నారు. ఈయన బయలుదేరి వస్తున్నాడు. యజ్ఞవేదిక చాలా విస్తారం, అనేక మంది వేద పండితులు ఉన్నారు. సభ తీర్చి ఉన్నది. సభ అంటే విద్వాంసులు ఉన్న చోటు అని అర్థం. అలాంటి మహాత్ములందరూ ఉన్న చోటుకు వచ్చి ఒక్కొక్కరితో ఒక్కొక్క విధంగా, కొందరితో జటలు చెప్పు, కొందరితో కలిసి వేదపాఠం చేస్తున్నాడు, కొందరితో కలిసి శాస్త్ర చర్చ చేస్తున్నాడు. ఇవన్నీ చూస్తూ ఎవరి వారు ఆశ్చర్యపోచుస్తున్నారు. ఎవరైనా మహా తేజస్సుతో ఉన్నాడు. ఇతడు చూస్తుంటే మామూలు వాళ్ళకి కనబడట్లేదే, అంత బ్రహ్మవర్చస్సు ప్రకాశిస్తున్నది. అసలు బ్రహ్మవర్చస్సు విష్ణువర్చస్సు అది. ఇక్కడ మొత్తానికి వచ్చిన వెంటనే పాదాలు కడిగాడు. ఎందుకంటే విప్రుడు రాగానే పాదాలు కడగడం అనేటువంటిది మర్యాద. అందుకు పాదాలు కడిగి నీళ్లు జల్లుకున్నాడు. ఎందుకంటే విప్రుని పూజించడం వయస్సు నిమిత్తం కాదు. అందుకే రాజు అయినటువంటి బలిచక్రవర్తి ఆయన పాదాలు కడిగి నీళ్లు జల్లుకున్నాడు. ఏదో తెలియని ఆనందం కలిగింది. ఇంతవరకు అందరూ విప్రులు పాదాలు కడిగాడు, కానీ ఈయన పాదాలు కడుగుతుంటే ఏదో తెలియని పారవశ్యం. సహజంగా విష్ణు భక్తులండి ఆయన. అది స్వామి పాదం ముట్టుకోగానే జీవుడికి ఏదో తగిలింది. దానితో నీళ్లు జల్లుకుని పరవశించిపోయాడు. అడిగాడు, నీకేం కావాలని అడిగాడు ఆయన. అడిగినప్పుడు ఆయన 3 అడుగులు నేల ఇవ్వయ్యా అని అడిగాడు. ఇక్కడ వెంటనే ఏమిటి అసలు అడగడం కొంచెం చేతనవ్వాలనేనా, నన్ను ఏమడగాలి, నువ్వు ఎవరిని అడుగుతున్నావో తెలుసుకుని అడుగు. ముల్లోకాలకు అధిపతి నేను. విశ్వేశం మాం త్రిపదమహకిం యాచసే బాలిశస్త్వం. బాలిశ అంటే తెలివి తక్కువవాడా అని అర్థం. ఇక్కడ హోరు తెలివి తక్కువవాడా, చిన్నపిల్లాడు, అడగడం కూడా చేత కాదు. ముల్లోకాలకు ప్రభు నన్ను 3 అడుగులు అడుగుతావా అన్నాడు. చిన్న నవ్వు నవ్వాడు. ఆ 3 అడుగుల్లో ఏం మర్మం ఉందో నీకేం తెలుసురా అనుకుంటున్నాడు. ఇక్కడ ఆ చెప్తున్న తీరంటే, ఒంటివాడ నాకు 1-2 అడుగుల మేర ఇమ్ము సొమ్ము మేరయొల్లా, కోర్క తీర బ్రహ్మకూకటి ముట్టెదా దాన కుతుక సాంద్ర దానవేంద్ర. అబద్ధం ఆడలేదు, నిజమే చెప్పాడైనా. నిజం చెప్పాడా? చెప్పలేదు. అబద్ధం ఆడలేదు. అంత చమత్కారంగా చెప్తున్నాడు ఇక్కడ. ఏమని? ఒంటివాడ నాకు 1-2 అడుగులు, 2 అడుగులు 1 అడుగు అంటే కలిపితే ఎంత? అందుకే అది ఇవ్వు, మేర ఇమ్ము సొమ్ము మేర యొల్ల, కోర్క తీర బ్రహ్మకూకటి ముట్టెదా, అది నాకు ఇస్తే బ్రహ్మాండం ఇచ్చినట్టే అన్నాడు. ఇచ్చినట్టే అన్నాడుగా, అదే చేస్తాడు తర్వాత. ఇక్కడ దాన కుతుక సాంద్ర దానవేంద్ర, ఓహో దానం చేయాలని తెగ ఉబలాట పడుతున్న బలిచక్రవర్తి 3 ఇవ్వు చాలన్నాడు. ఇక్కడ పైగా ఒక్క మాట గుర్తుపెట్టుకో, ఇక్కడ అద్భుతంగా నారాయణ భట్టాత్రి మూలంలో ఉన్న వాక్యాల్ని ఎంత అందంగా దించాడంటే, పాదత్రయ్యా యదిన ముదితో విష్టపైర్నాపి తుష్యేత్ ఇత్యుక్తేస్మిన్ వరద భవతే దాతు కామోథతోయం. చూడు, మనిషికి తృప్తి అనేది ముఖ్యమయ్యా. 3 అడుగులతో తృప్తి పొందని వాడు ముల్లోకాలు ఇచ్చినా తృప్తి పొందడు తెలుసా. అందుకే సంతోషమే అన్నిటికంటే గొప్పది. సంతృప్తి అనేది చాలా అవసరమైనటువంటిది. అందుకే సంతోషి ఈ 3 జగముల పూజ్యుండు, సంతోషికెన్నడు జరుగు సుఖము. సంతోషి కాకుండా సంసార హేతువు. గొప్ప మాట చెప్పాడు. సంతృప్తి లేక ఇది కావాలి అది కావాలనుకునేవాడు కర్మలు పెంచుకుంటాడు. ఎందుకు అవసరమో చూసుకోడు. ఇంకా 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 అంతు లేదు పొంతు లేదు. ఏం చేస్తావు? దానితో కర్మ, దానితో లంపటం, దానితో సంసారం పెరిగి జన్మలు పెరుగుతాయి. అందుకే కంటెంట్మెంట్ అనేది చాలా ముఖ్యం సుమా. సంతృప్తి లేని వాడికి తేజస్సు క్షీణిస్తుంది సుమా. అందులో విప్రుడైన వాడు ఎప్పుడు సంతృప్తితో, ఎదురుచ్ఛాలాభ సంతుష్టే, ఎదురుచ్ఛాలాభ సంతుష్టి అంటే తన స్వధర్మం వల్ల ఏది లభించిందో దాన్ని తృప్తి చెందగలగాలి. అప్పుడు వాళ్ళు తేజస్సు పెరుగుతుంది, విద్య పెరుగుతుంది. ఆ రెండూ లేకుండా ఇంకా ఏదో తెచ్చుకోవాలంటూ ఉంటే తేజస్సు దెబ్బతింటుంది. నీరు తగిలిన నిప్పుకి ఎలా తేజస్సు ఉండదో, అసంతృప్తి ఉన్న విప్రుడికి అలా తేజస్సు ఉండదు సుమా. పైగా ధనం అనేటటువంటిది భోగంతో నిర్ణయించకూడదు. ఎవడి ధర్మంతోనే ధనాన్ని నిర్ణయించాలి. అది విత్తం యావత్ ప్రయోజనం. నేను ఎవరిని? బ్రహ్మచారిని. బ్రహ్మచారి పని ఏమిటి? శాస్త్రాధ్యయనం చేయడం, అనుష్ఠానం చేసుకోవడం, అంతే కదా. వాడికి ఎంత అవసరం అంత కావాలి. నువ్వు నాకు ఎన్ని ఆఫర్లు చేసావో తెలుసా? వరచేలంబుల మాడలో మణుగులో చాలా చెప్పాను. నాకు ధనాలు కావాలా, ఏనుగులు కావాలా, గుర్రాలు కావాలా, రథాలు కావాలా, కోటలు కావాలా, ఉళ్ళు కావాలా అని. వడుగేనెక్కడ భూములెక్కడ. నేను వటువునయ్యా, బ్రహ్మచారిని. నువ్వు నాకు ఏనుగులు గుర్రాలు ఇస్తానంటే వాటి మేపుకుంటూ తిరగాల, భోగాలు అనుభవించి తిరగాల.
నా పని ఏమవుతుంది? కనుక ఎప్పుడైనా ధనాన్ని ధర్మము నిర్ణయించాలి. ధర్మానికి సహకరించేదే ధనం, ధర్మంతో ఆర్జించేదే ధనం, ధర్మానికి వినియోగించేది ధనం. తెలుసుకోండి ఇక్కడ. ఆ ధనం ధనలక్ష్మి. అందుకే ధర్మంతో సంపాదించాలి, ధర్మానికి తగ్గట్టు ఉండాలి. అంతేగాని ధనం వల్ల నీ ధర్మం దెబ్బతింటుంటే ధనాన్ని వదిలేయాలి, కానీ ధర్మం దెబ్బతినకూడదు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే విత్తం యావత్ ప్రయోజనం. ప్రయోజనం ధర్మం నిర్ణయించాలి, నీ ఆశ నిర్ణయించకూడదు. అందుకే ధర్మం అనే రెగ్యులేటర్ చాలా అవసరం అండి. ఎంత బాగా చెప్తున్నాడో మహానుభావుడు వామనుడు. అందుకే నాకు ఇది చాలా అయ్యా అన్నాడు ఇక్కడ. సరే కానీ విప్రాయ ప్రకటవ్రతాయ భవతే విష్ణుస్వరూపాయ. ఇప్పుడు ఇంకా దారపోయాలని సిద్ధపడ్డాడు. ఈ లోపల వచ్చి గురువుగారు వారించారు. నాయన ఉద్సుమా, వచ్చినవాడు సామాన్యుడు కాడు. వస్తున్నప్పుడే నాకు తెలిసిపోయింది. ఎందుకంటే ఋషి అండి అని శుక్రాచార్యుడు సామాన్యుడా? ఈ నారాయణుడు 3 అడుగులు అడిగాడు కానీ ముగ్గులోకల్ లాగేస్తాడు, నీకున్నవన్నీ తీసేస్తాడు, జాగ్రత్త అంటే అవునా ఆయనే వచ్చాడా? అంతకంటే భాగ్యమా? ఎందుకంటే ఇవాళ నేను ఆయనకి ఇవ్వకపోతే నా రాజ్యం నాకు మిగలచ్చు. కానీ విష్ణువు ప్రతిగ్రహీతగా పుచ్చుకోవడానికి రావడం అనే భాగ్యం ఏ దాతకు లభిస్తుందయ్యా? నాకు లభించింది. ఈ అవకాశాన్ని విడిచిపెడతానని చెప్పు. పైగా ప్రపంచంలో అందరికీ అనుగ్రహించే చెయ్యి ఇప్పుడు కింద ఉంటుంది, పైన నా చెయ్యి ఉంటుంది. పైగా సంపద అంటే లక్ష్మీదేవి కదా, ఆ లక్ష్మి ఆయన చేతికి ఎప్పుడు అందుబాటులో ఉంది. అందుకే ఎల్లవేళలను ఆ మహాలక్ష్మీదేవి ఒంటిని నిమిరే చెయ్యయ్యా అది ఇక్కడ. అది నిరంతరం జగన్మాత అయిన మహాలక్ష్మికి అందుబాటులో ఉన్న చెయ్యి క్రిందగుట్ట మీదైనా కరంబుంట మేల్గా అదే రాజ్యము గిజ్జము సతతమే కాయంబు నాపాయమే. ఇవాళ నేను కాపాడుకున్నాను అనుకో, ఈయనకి దానం ఇవ్వను అని చెప్పి కాపాడుకుంటే ఈ రాజ్యం మిగులుతుంది అంతకాలం. ఎప్పటికోప్పుడు రాజ్యము పోతుంది, రాజ్యానికి నేను పోతాను. కానీ విష్ణువుకి దానం చేశానన్నది ఉంది, అది మిగిలిపోతుందయ్యా. శాశ్వతమైన భాగ్యం కోసం అశాశ్వతమైన దాన్ని నేను ఎలా విడిచిపెడతాను? అందుకే నేను ఇచ్చి తీరుతాను ఈయనకి. పైగా రాజ్యాలను సంపదలు పొందడం ఎందరో చేశారు, కానీ త్యాగం చేసిన వాళ్ళ పేరే మిగిలిపోతుంది, కానీ భోగం అనుభవించిన వాళ్ళ పేర్లు మిగలదు సుమా. కారే రాజులు రాజ్యములు కలుగవే గర్వోన్నతించెందరే వారేరి సిరి మూటగట్టుకుని పవంజాలిరే భూమిపై పేరేనంగలదే శివి ప్రముఖులన్ ఈరే కోర్కులు ప్రీతిన్ యశక్కాములే ఈరే కోర్కులు వారలన్ మరచరే ఇక్కాలమును భార్గవా. ఒక్కొక్క కథని ఒక్కసారి అనలైజ్ చేయండి, ఎంత అద్భుతమైన జ్ఞానం మనకు లభిస్తుందో. ఇది ఏనాటి కథ అనిపిస్తుందా? ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నట్టు అనిపించట్లేదా? అది మన పురాణాల్లో ఉన్న గొప్పతనం అండి. అందుకే పురాణ కథలు వింటూ ఉంటే బ్రతుకులు బాగుపడతాయి, ఆలోచనలు వికసిస్తాయి, హృదయానికి బలం వస్తుందండి. అంత అద్భుతమైనటువంటి చర్చ చెప్తే సరే అన్నాడు ఆయన. అంతేగాని ఆయన దారిపోస్తుంటే కీటకమే లోపల దూరేడు శుక్రాచార్యులు. ఈ కథలు భాగవతాలలో ఏ పురుక్కో పుట్టిన కథ ఇది. కానీ శుక్రాచార్యులు పురుక్కు కాలేదు. శుక్రాచార్యులు దైత్య ఆచార్యుడిగా చెప్పవలసిన ధర్మం ఉంది కనుక చెప్పాడు ఆయన. ఎందుకంటే క్షత్రియుల క్షేమం మన రాక్షసుల క్షేమం కోసం ఉన్న ఆచార్యుడు వాళ్ళ క్షేమంకి ఏదో అవసరమని చెప్తాడండి. అదే నిచ్చేలే పర్వాలేదు, రాజ్యం పోయినా పర్వాలేదు అంటాడండి ఆయన. పని ఆయన బాధ్యత ఆయన నిర్వహించాడు. నేను సంకల్పం ఈయన చెప్పాడు ఇక్కడ. సూనృతంబె గాని సుడియదు నా జిహ్వ. నేను ఏదైనా సరే నిరయంబైన నిబద్ధమైన ధరణి నిర్మూలమైన, నాకు నరకం వచ్చినా నాకు సంపదలు పోయినా సత్యం నుంచి మాత్రం వెనక్కి రాను. సూనృతంబె గాని సుడియదు నా జిహ్వ అని నిర్ణయించుకుని ఇప్పుడు తేనైనా కాళ్ళు కడుగుతానన్నాడు. ఇప్పుడు ఆయన కళ్ళ నీళ్ళు వస్తున్నాయండి. ఇదివరకు వచ్చినప్పుడు విష్ణువని తెలియక కడిగాడు, ఇప్పుడు విష్ణువని తెలిసి కడుగుతున్నాడు ఆ పాదాన్ని. ఒళ్ళు పులకించిపోతుంది. యాచచ్చేవం యది స భగవాన్ పూర్ణకామోస్మి సోహం దాస్యామ్యేవ స్థిరమితి వదన్ కావ్యశప్తోపి దైత్యః వింధ్యావళ్యా నిజదయితయా దత్తపాధ్యాయ తుభ్యం చిత్రం చిత్రం సకలమపి స ప్రార్పయప్తోయ పూర్వం. ఆశ్చర్యం. గురువుగారు చెప్పించినప్పటికీ, సంపదలన్నీ నశిస్తాయని తెలిసినప్పటికీ, రాజ్యాలు కోల్పోతానని తెలిసినప్పటికీ కూడా ఆనందంగా తృప్తిగా వామనునికి దానం చేయడం సిద్ధపడి బంగారు పళ్ళెరం పెట్టి లెమ్మ అడుగులనుటు తెమ్మ, ఆ పాదాలు ఇక్కడ పెట్టవయ్యా అన్నాడు. ఇక్కడ ఏమీ ఎరగనట్లు ఆయన పాదాలు పెట్టగానే ఆయన భార్య వింధ్యావళి స్వర్ణ కలశంతో జలం పోస్తూ ఉంటే కాళ్ళు కడుగుతున్నాడండి. కళ్ళ నీళ్ళు వస్తున్నాయి, ఆ నీళ్ళు కూడా పడ్డాయేమో పాదాల మీద. తర్వాత జల్లుకుని పాదాలు తుడిచి ధార పోస్తున్నాడు. సాధారణంగా దానం చేసేటప్పుడు విప్రుణ్ణి విష్ణుస్వరూపాయ విప్రాయ అంటారు.
ఇక్కడ విప్రస్వరూపాయ విష్ణవే అనాలండి. అంత గొప్ప విషయం. ఇక్కడ ఏమి భాగ్యం లభించింది ఆయనకి. ఇలా దానం చేసిన వెంటనే పుచ్చుకుంటూనే పెరిగిపోయాడు మహానుభావుడు. ఒక్కసారి ఇక్కడ ఇంతింతై వటుడింతయై మరయుతానింతై నభో వీధిపైనంతై తోయద మండల భ్రమున కల్లంతై నభోరాశిపైనంతై. క్రమంగా పెరిగిపోతున్నాడు మండలములు దాటి. ఎలా ఉన్నదంటే ఆ ఎదుగుతున్నప్పుడు చూస్తున్నాడు ఈయన. మొట్టమొదటి సూర్యుడు చూస్తుంటే ఆయన గొడుగు పట్టినట్టుందిట. కొంతసేపటికి వెళ్ళేటప్పటికి కిరీటంలా కనబడుతున్నాడు, కొంతసేపటికి కంఠాభరణంలా కనబడుతున్నాడు, కొంతసేపటికి చేతికి కంకణంలా కనబడ్డాడు, కొంతసేపటికి పీతాంబరంలో కలిసిపోయింది ఆయన కాంతి. తర్వాత పాదాలకు నూపురంలో గోచరించాడు సూర్యుడు. తర్వాత పాదాలకు పీఠంలో కనబడుతున్నాడు. సూర్యుడు దిగలేదు, స్వామి ఎదిగాడు. అది స్వరూపం. రవిబింబంబుపమింప పాత్రమగు ఛత్రంబై శిరోరత్నమై శ్రవణాలంకరణమై శ్రవణాలంకృతమై గళాభరణమై సౌవర్ణ కేయూరమై ఛవిమత్కంకణమై కటిస్థలిను జంచద్వస్త్రమై. అలా ఒక్కొక్కడు మారుతూ నూపుర ప్రవరంబై పదపీఠమై అమరే వటుడుతా బ్రహ్మాండము నిండుచోన్. అలా క్రమక్రమంగా స్వామి పెరిగి విశ్వమంతా తానై గోచరించి ఒక పాదంతో భూమినంతటినీ కొడిచాడు. క్రింది లోకాలన్నీ ఒక పాదానికి అయిపోయాయి, పైలోకాలన్నీ ఒక పాదానికి అయిపోయాయి. ఎన్ని అడుగులు ఈయన కమిట్ అయ్యాడు? 2 అడుగులతో అయిపోయింది మొత్తం. చూసారా, ఎంతో అనుకుంటే అడుగులు రిలేటివ్ టర్మ్. అడుగనగానే కనబడుతున్న ఈ పాదాలు అనుకున్నాడు. ఆయన అసలు పాదం పెట్టాడు ఇక్కడ. ఆయన పాదం ఎంత అహంకారం ఎలాగుంటే నాదెంతో ఉంటే నీదెంత అని చూపించాడు స్వామి ఇక్కడ. నువ్వు మమ అనుకున్న లోకాలన్నీ నాకు 2 అడుగులుగా అయిపోయాయి. 3వ అడుగు బాకీ పడ్డావు కనుక గరుత్మంతుని పిలిచి కట్టేశాయి. నా 3వ అడుగు ఏది అన్నాడు. అప్పుడు చూశాడు, మమ అనుకున్న లోకాలన్నీ 2 అడుగులకి ఇచ్చేసాడు. ఇప్పుడు మమ అన్నది ఏదీ లేదు ఇద్దామంటే. అప్పుడు నిర్ణయించుకొని మమ 2 అడుగులకి అయిపోయింది, అహం 1 అడుగుకి ఇస్తానన్నాడండి ఇక్కడ. కోబేట అంటే మమకారం 2 అడుగులకి ఇచ్చేశాడు, అహంకారం 1 అడుగుకి ఇచ్చాడు. అహంకారం మమకారం విష్ణువుకి అర్పించడమే బలి యొక్క తత్వము. తెలుసుకోండి ఇక్కడ. ఆ 2 అర్పించడమే నిజమైన పూర్ణతత్వం. మమ అనుకున్న లోకములన్నీ 2 పాదములకు అయిపోయాక ఇంకేమున్నది? వెంటనే 3వ అడుగు ఏది అనగానే అబద్ధం ఆడనయ్యా. అందుకే పదం తృతీయం కురుశీష్ణి, నీ 3వ పాదాన్ని నా తలపై పెట్టు అన్నాడు. వెంటనే వామనుడు 3వ పాదం పెట్టి నొక్కేశాడు అని మనం పిచ్చి కథలు చదువుతాం. అని తొక్కేలేదు అని అన్నాడు. నా తలపై పెట్టు అంటే అర్థం ఏంటంటే నావి నీ 2 అడుగులకి ఇచ్చేసాను, నన్ను నీ 3వ అడుగుకి ఇచ్చుకుంటున్నాను అని చెప్తే అప్పుడు అనుగ్రహించి నువ్వు రసాతలంలో క్షేమంగా ఉండు, రానున్న మన్వంతరంలో నువ్వు ఇంద్రుడు అవుతావు, నీకు ఆ కోరిక ఉంది కనుక ఇంద్రుడు అవుతావు, అంతవరకు నువ్వు రసాతలంలో ఉంటావు. నేను విశ్వనియమం ఏర్పరిచాను, ఇప్పుడు ఇంద్రుడిగా ఎవడుండాలో వాడు ఉండాలి. ఆ ఇంద్రుడికి మళ్ళీ వాడి లోకములు వాడికి అందివ్వాలి, అది నా బాధ్యత. విశ్వనియమ ప్రవర్తకుడు విష్ణువు. కానీ భక్తుడిగా నిన్ను నేను అనుగ్రహిస్తున్నాను. ఇంత త్యాగం ఎవడూ చేయలేదు. ఎందుకంటే నాది అనే దాన్ని వదులుకోవడం అంత తేలిక కాదయ్యా. అదే దేవతలతోనే చెప్తాడు, అజయ అయిన మాయను జయించాడయ్యా ఈ బలిచక్రవర్తి, ఇంతకంటే గొప్పవాడెవడు ఉంటాడన్నాడు. విష్ణువు ప్రశంసించాడండి బలిచక్రవర్తికి. చాలామంది అంటారు బలిచక్రవర్తిని శిక్షించాడని, రక్షించాడు. బలిచక్రవర్తిపై స్వామి చూపించిన ప్రేమ ఎంత గొప్పదో ఉందో చూడండి. ఆయన అనుగ్రహాన్ని వర్షించాడు ఇక్కడ. పైగా నువ్వు రసాతలం నుండి మళ్ళీ మన్వంతరం వచ్చే వరకు, అంటే కాబోయే ఇంద్రుడిగా బలిచక్రవర్తి రసాతలంలో ఉంటాడు. ఏమంటే రాబోయే పదవులో కూడా ఉన్నాడంటే వాడికి ఎంత డేంజర్ ఉంటుంది, ఎంత సెక్యూరిటీ ఉండాలి. అప్పుడు అంటాడు, నేను నీకు కాపలాగా నా పరివారంతా అక్కడ ఉంటాను అన్నాడు. ఇప్పుడు చెప్పండి, బలిచక్రవర్తిని బంధించాడా? తాను బంధింపబడ్డాడు భక్తుడి కోసం. భక్తవత్సలుడుగా నేను నిన్ను అనుగ్రహిస్తాను అని చెప్పాడు. అప్పుడు ప్రహ్లాదుడు వచ్చి నమస్కారం చేస్తూ ఒక మాట అంటాడు, స్వామి నువ్వు నా కొడుకుని బంధించి గొప్ప అనుగ్రహం చూపించావు ఇక్కడ. ఎందుకంటే ఒక మాట పోతన గారు అద్భుతంగా రాస్తారని, తత్వజ్ఞునకు మహేంద్రత్వమేలా, ఒకటే మాట చెప్పారు ఇక్కడ. యథార్థతత్వం తెలిసిన వాడికి ఈ పదవుల మీద మోహం ఉంటుందని ఆయన అన్నాడు ఇక్కడ. ఎందుకంటే ఆయన యథార్థతత్వం తెలిసిన వాడు ప్రహ్లాదుడు. ఆ పైలోకం నుంచి వస్తాడు. ప్రహ్లాదుడు మనవడు కదా బలిచక్రవర్తి. ప్రహ్లాదుడు వచ్చి అభినందిస్తాడు. అప్పుడు ప్రహ్లాదుడితోనే చెప్తాడు, నీ సామాన్యుడు కాదయ్యా, నీ మనుమడు గొప్ప భక్తుడు, తత్వజ్ఞుడు అని అభినందించి బలిచక్రవర్తిని విధంగా నిగ్రహించినటువంటి వామనుడు త్రివిక్రముడై ముల్లోకములు వ్యాపించి కనబడ్డాడు. ఈయన కొత్తగా అవి ఆక్యుపై చేయలేదు, ముల్లోకములు తానే అనే సత్యాన్ని చూపించాడు. అది తెలుసుకోవాలి ఇక్కడ. ముల్లోకాలు విష్ణువు కాక బలిచక్రవర్తివా? మన చిన్నప్పుడు
బస్సుల్లో చిన్నప్పుడు ఏంటి, ఇప్పుడు కూడా ఉందేమో తెలియదు, బస్సులో సీట్లో రుమాలు వేసినా అది అంటాం. అలాగే మనవన్నీ ఇది నాది అది నాది అనుకోండి రుమాలు వేయడమే. ఇది మనది కావు, అది ఆయన లోకములు. అందుకే వింధ్యావళి చాలా మెత్తగా అంటుందండి. భార్య కదా, మహాపతివ్రత, అందుకే మొగుడిని ఏమనదు. అందుకే విష్ణువుతో ఒక మాట ఉంటుంది, లోకములన్నీ నువ్వే అయితే ఈ లోకం నాదని ఆ లోకం వాడిది అని అనుకో, వీళ్ళ అజ్ఞానాన్ని మన్నించవయ్యా అంటుంది. అంటే వాళ్ళ ఆయనకి మెత్తగా చేవాట్లు పెట్టింది, విష్ణువుకి స్తుతిస్తున్నట్టు నెపంతో. ఎవరు అండి, సర్వం విష్ణుమయం జగత్, విష్ణువు కానిది ఒకటి ఉన్నదా, హరిమయమ విశ్వమంతయు. ఆ జ్ఞానాన్ని బలిచక్రవర్తికి చూపించాడు విష్ణువు, అంతేగాని ఆయన ఏమీ ఆక్రమించలేదు. ఆయన పేరే ఆక్రమించే ఉన్నాడు. ఎక్కడ ఆక్రమించి ఉన్నాడంటే వ్యాపించిపోయి ఉన్నాడు 3 లోకాల్లో. ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నిధదే పదం, మంత్రమే చెప్తోంది. ఆ మంత్రం వామనావతారం జరక్కముందే ఉంది. ముల్లోకముల యందు ఆయన క్రమించి అంటే వ్యాపించుట, ఆయన అడుగు వేయడమే, ముల్లోకాల్లో ఆయన అడుగు వేయడమే క్రమించుట అంటే వ్యాపించుట. ముల్లోకాలు వ్యాపించినవాడే త్రివిక్రముడు. అందుకే అణువు కంటే అణువు అతడే, గొప్పదానికంటే గొప్పవాడు అయిన అణోరణీయాన్ మహతో మహీయాన్. కానీ హృదయంలో వామనుల్లా ఉంటాడు, విశ్వమంతా త్రివిక్రముల్లా ఉంటాడు. అది సంపూర్ణమైనటువంటి విష్ణుతత్వం. పైగా వామన అనే మాటకు అర్థం, వామనుడు అంటే హ్రస్వ అని అంటాం. అంతేకాకుండా వమనత్వం వచ్చేవాడు వామనుడు, ఇది వైదికార్థం. ఒక పరి జగముల వెలినిడి ఒక పరి లోపలికి గొనుచు అన్నట్లుగా తన నుంచి ఈ జగత్తునంతటిని వ్యక్తపరచువాడే వామనుడు. తన యందు ఈ జగత్తును చూపించేవాడు వామనుడు. తన యందు ఈ జగత్తునంతటి భాషింపజేస్తున్నాడు స్వామి. ఒక పరి జగముల వెలినిడి ఒక పరి లోపలికి గొనుచు ఉభయము తానై అయ్యకలంక సాక్షియగు అని గజేంద్రకృత స్థుతిలో మనం చెప్పుకుంటున్నాం. అటువంటి వామన త్రివిక్రమావతారం ఇది శ్రవణం చేసినా మననం చేసినా అత్యంత మహిమాన్వితమని ఫలశ్రుతిని సుఖయోగీంద్రుడు పరీక్షణ్ మహారాజుకు చెప్తారు. అలాంటి దివ్యమైన వామనావతార చరిత్రని మనం చెప్పుకున్నాం. అలాంటి వామనుడు మనల్ని అనుగ్రహించుగాక అని నమస్కారం చేసుకుంటూ, దర్పోచిత్యై విహితమఖిలం దైత్య సిద్ధోసి పుణ్యై లోకస్థిస్తు త్రిదవి విజయీ వాసవత్వం చ పశ్చాత్ మత్సాయుజ్యం భజచ పునరిత్యన్వగృహ్ణా బలిం తం విప్రైస్సంతానితమఖవరః పాహి వాతాలయేష పాహి వాతాలయేష. ఈ విధంగా బలిచక్రవర్తిని అనుగ్రహించి తదనంతరం నువ్వు ఇంద్రుడు అవుతావు, అటుపై నా లోకాన్ని చేరుకుంటావు అని అనుగ్రహించిన వాడివై సమస్త జగత్తుని కాపాడి బలిచక్రవర్తి అసంపూర్ణంగా విడిచిపెట్టిన యజ్ఞాన్ని విప్రోత్తముల చేత పరిపూర్ణం చేయించావు. ఎందుకంటే యజ్ఞం సగం లాగిపోతే లోకానికి క్షేమం కాదు. అందుకే మహర్షుల చేత యజ్ఞాన్ని పరిపూర్ణం చేసి లోకాన్ని కాపాడిన గురువాయు పురాధీశ వామన త్రివిక్రమ పాహి పాహి అని పాహి వాతాలయేశ అంటున్నారు. అటువంటి గురువాయుపురాధీశుడైన నారాయణ స్వామికి నమస్కారం చేసుకుని రేపటి రోజున ఎల్లుండి ఈ 2 రోజులు మిగిలిన కథ మనం చెప్పుకుందాం. భాగ్యవశాత్తు మంచి రోజుల్లో శ్రావణ మాసంలో భగవత్ కథాశ్రవణం చేస్తున్నాం. అందున వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కూర్చుని మహాలక్ష్మీదేవి యొక్క పాదపద్మాల వద్ద చెప్పుకోవడం భాగ్యం మనకు లభించింది. సియాటలు ఎప్పుడొచ్చినా ఇక్కడే చెప్తున్నా, ఈ చోటుకి ఏదో గొప్పతనం ఉంది. ఏదో గొప్పతనం ఏంటి, విష్ణువు గొప్ప. ఇలాంటి చోట చెప్పడం, పైగా భగవంతుడు అర్చామూర్తి అందు స్థిరంగా ఉండాలి అంటే అర్చకుని అనుష్ఠాన బలం వల్ల ఉంటారట. అలాంటి అర్చక స్వామి లభించడం ఇక్కడ వారి భాగ్యం. వారు ఆగమశాస్త్రంలో ప్రవీణులై ఆ శాస్త్రరీత్యా ఇక్కడ పద్ధతిగా అర్చనాధికారులు చేయడమే కాకుండా అటు శాస్త్రాల్లోనూ ఇటు ఆగమాల్లోనూ కావ్యాల్లోనూ కూడా మహాపండితులై భాషావేత్తలై ఇక్కడ భగవంతుని అర్చన చేస్తూ మంత్రశక్తిని ఇక్కడ నిక్షిప్తం చేయడమే కాకుండా ఎందరికో జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఉన్నటువంటి వారు శ్రీ పరాశర దీక్షితులు వారు. వారి యొక్క సమక్షంలో వారిని అనుసరించే వర్గం చాలా ఉన్నది ఇక్కడ. ఇలాంటి చోట కూర్చొని శ్రీమన్నారాయణీయం చెప్పుకునేటువంటి అవకాశం నాకు వినే అవకాశం మీకు లభించింది. దీన్ని మనం 2 రోజుల్లో పరిపూర్ణం చేసుకోబోతున్నాం. తిరిగి రేపటి రోజున మనం రేపటి రోజు సమయం ఎంతండి అందరికీ తెలుసు కదా, 6:30 రేపు ప్రారంభించుకుందాం. ఎంతో నారాయణీయం ఉంది, మనకు 2 రోజులు ఉన్నాయి. సరే, ఎంత చెప్పుకుంటే అంతే. కృష్ణుడు క్షణంలోనూ ఆయనే, అనంతంలోనూ ఆయనే. ఈ 2 రోజులు మనం కృష్ణ కథతో ధన్యులమవుదాం. సర్వం శ్రీ వెంకటేశ నారాయణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. గురువాయుపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం శ్రియకాంతాయ కళ్యాణనిధేనిధేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. సచ్చిదానందరూపాయ
విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ వాసుదేవాయ మంగళం. శ్రీకృష్ణాయ చ మంగళం. శ్రీ గురువాయుపురాధీశాయ నారాయణాయ మంగళం. శ్రీమద్రమారమణ గోవిందో హరి గోవింద. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ.